కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది, సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప నామంలో మీ అందరికీ వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. దేవుడు మీ అందరికీ కూడా ఆయన యొక్క గ్రహింపు శక్తిని దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి గమనించుదాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినప్పుడు నిన్ను ఎరుగనని చెప్పెనను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడి అని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా నుండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లేండి, వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మనుష్యుని యొక్క నడిపింపులో అనేకమైనటువంటి లోటులు కనబడతా ఉన్నాయి. కానీ నీ నడిపింపులో నీ ఆత్మచేత మాత్రమే నీ ప్రియమైనటువంటి ప్రజలు నిజంగానే గ్రహింపు శక్తి చేత వీటిని గ్రహించినప్పుడు ఈ మాటలు ఎంత సరళమైనను, ఎంత సామాన్యమైనను, ఇది మా అందరి జీవితాల్లో క్రియాత్మకమైన మార్పులకు ఇది కారణమవుతుంది. ప్రభు, బోధ ఎంత ప్రాముఖ్యమైనదో ఆ బోధ నీ యొక్క ఆత్మశక్తి చేత ముందుకు సాగినప్పుడు మాత్రమే అది మా అందరిలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలుగుతుంది. కనుక ఈ సమయంలో నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. ప్రభా, నేను అల్పుడను, నిజంగా అయోగ్యుడను, దేనికి పనికిరానటువంటి వాడను. ప్రభా, పాపులందరిలో కూడా ప్రధానమైన పాపిని.
దయచేసి నన్ను క్షమించి నీ ప్రియమైన పిల్లల కోసం ప్రభా నన్ను ఒక పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా నీ ప్రియమైన పిల్లలతో కూడా మీరు మాట్లాడండి నాయన. ఏ మాట చేత ఎవరిని సంధించబోచున్నారో, ఏ మాట వలన ఎవరికి జీవమును, ఎవరికి దిద్దుబాటును, ఎవరిలోనైతే నీ చిత్త ప్రకారమైన ఆలోచనలు నెరవేర్పు జరిగించాలని మీరు ఆశపడుతున్నారో ఆ మాటల్ని ఇక్కడ మీరు పలకరింపజేయమని, మా అందరితో కూడా మీరు సంధింపమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనాల పరిస్థితుల్లో కొంత మట్టుకు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు గెత్సెమనేటువంటి తోటలో ఆయన అప్పగింపబడడానికంటే మునుపు, అనగా శత్రువులు ఆయన పైన దాడి చేయబోయి రహస్యంగా ఆయనను పట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నామని వారు తలంచుచున్న సమయంలో జరగబోచున్నటువంటి సంగతులన్నిటినీ ముందుగానే చూసినటువంటి యేసు ప్రభు వారు ఇక్కడ కాపరి ఖచ్చితంగా పట్టబడబోతా ఉన్నాడు, గొర్రెలు చెదరబోతా ఉన్నాయి అని గమనించినటువంటి సమయంలో అత్యంత ఒత్తిడితో కూడుకున్నటువంటి విషయం అది. ఆయన మరణమునకు అప్పగింపబడబోతున్న సమయం కనుక అంతలా మరణానికి అప్పగింపబడబోతున్నాడు. ఆయన వచ్చినది అదే కారణం కోసమని కూడా తెలుసు. రాబోయే వాళ్ళు చంపుతారని తెలుసు, నేను చనిపోబోతున్నానని తెలుసు. వారు చేయబోయేటువంటి క్రియకు ఈయన తలుచుకుంటే, ఆయన స్థానంలో ఒక మానవుడే ఉండి ఉంటే కొన్ని పనులు చేస్తాడు. చంపాలని చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎదురుగా నిలబడిన పరిస్థితిలో నాకు మరణమే ఎదురు కాబోతుంది అన్నప్పుడు ఒకటి ఆ వ్యక్తి ఆ స్థలంలో నుంచి పారిపోతాడు, లేదా తనతో పాటు ఎక్కువగా మంది బలగాన్ని పెట్టుకుంటాడు, ఒక ఇద్దరు ముగ్గురు కాకుండా, లేదా యుద్ధం చేయడానికైనా సిద్ధపడతాడు. ఎవరు కూడా వధించబడబోచుండగా ఒక గొర్రె పిల్ల కదా తన మేకను చాచి పెట్టినట్టుగా ఎవరు పెట్టరు. కానీ ఆలోచన చేయండి ఒకసారి, మరణము కాబోతున్నటువంటి ఒక పరిస్థితి, నీవు అంతవరకు గడిచిన దినాల గురించి వదిలేసి జరగబోయే విషయాలు, నీపైన ఆధారపడిన మనుషులు, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఇవన్నీ కనబడుతుండగా మరణమే నా ఎదురుగా నిలబడుతున్నప్పుడు అలాంటి సమయంలో యేసు ప్రభువారు తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈవెన్ వెన్ డెత్ ఈజ్ ఫేసింగ్ యూ, మరణం మన ఎదురుగా నిలబడ్డా కూడా ఆయన ఎక్కడెక్కడైతే తప్పించుకొని వెళ్ళవాలనో అక్కడ తప్పించుకున్నాడు. ఆయన శాస్త్రుల దగ్గర నుంచి, పరిచయాల దగ్గర నుంచి. పేతురు అక్కడ ఖడ్గం పట్టుకుంటాడు, మనకు తెలుసు ఆ విషయం. ఆయన అంటాడు, ఆ 12 వ్యూహాల సైన్యాన్ని నేను పిలిస్తే ఇప్పటికిప్పుడు రాగలుగుతారు. ఐ హ్యావ్ సచ్ అథారిటీ, అంతటి అధికారం నా దగ్గర ఉంది. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను. అక్కడికక్కడే నన్ను చంపడానికి వస్తున్నటువంటి శత్రువులందరినీ మట్టు పెట్టగలిగే దేవదూతల సైన్యమైన వెనకాల ఉంది. సర్వాధికారాన్ని కలిగినటువంటి మనుష్యుడిగా నేనున్నాను ఇక్కడ. అయినప్పటికీ కూడా యేసు ప్రభువారు మనుషులకు ఒక అతి గొప్ప మాదిరిగా జీవించిన ఆయన జీవితంలో మరణమే ఎదురుపడుచున్నప్పటికీ కూడా ద వన్ అండ్ ఓన్లీ థింగ్ దట్ యు సపోజ్ టు డూ ఈజ్ టు ప్రే. నువ్వు చేయాల్సిన ఏకైక కార్యము ప్రార్థన చేయడమే. ఆయన తాను మాత్రమే ప్రార్థన చేయకుండా తన దగ్గర ఉన్నటువంటి తన సహోదరులకు చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే శోధన రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రార్థన జీవితంలో కొద్దిపాటి వదులు కాగానే, చేయవలసినటువంటి ప్రార్థనా సమయాలు చేయకపోగానే అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ఖచ్చితంగా శోధనలో పడతారు. నేను ఈ మధ్య కాలంలోనే బ్రహ్నం గారి యొక్క పరిచయం సాగుతున్న దినాల్లో ఆయనకు కొన్ని ఉత్తరాలు రాసేవారు. సహోదరుడు బ్రహ్మ, మాకు ఫలానా ఆరోగ్య సమస్యతో ఉన్నాం, మేము దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అని ఉత్తరాలు రాసేవారు. అయితే వాళ్ళందరికీ, ఎవరెవరికి, ప్రతి ఒక్కరికి ఆయన ప్రార్థన చేసినటువంటి కర్చీఫ్లు ఉంటాయిగా, కర్చీఫ్లు, రూమాళ్ళు, ఆ రూమాళ్ళు, కర్చీఫ్ల్ని వీళ్ళు పంపించేవాళ్ళు కొరియర్ గుండా. కొరియర్తో పాటు ఒక లెటర్ పంపించేవారు.
అది స్టాండర్డైజ్డ్ లెటర్, అందరికీ అదే సమాచారం ఉంటుంది. దానిలో ఆయన ఏం రాశారో తెలుసా? నేను ఈ మధ్య కాలంలో లెటర్ చూసా, దాని గురించి పూర్తి ఒకసారి ఏదైనా ఒక వర్తమానం మీకు వివరిస్తాను. కానీ దాంట్లో అనేకమైన పేరాలు రాస్తూ కింద ఒక పేరా రాస్తాడు, మీరు స్వస్థత పొందుట కొరకై మీరు 9ంటికి 12ంటికి 3ంటికి మాత్రం ప్రార్థన చేయకుండా వరల్డ్ వైడ్ ప్రేయర్ బ్యాండ్లో మీరు ఖచ్చితంగా పాలిభాగస్తులు అవ్వండి అని చెప్పాడు ఆయన. ఎక్కడ కూడా వైద్యాన్ని సంప్రదించండి, లేకపోతే మిగిలిన విషయాలపైన ప్రోత్సాహం చేయనట్లుగా బ్రహ్మం గారు చెప్పలా. ఆయన ఎంతటి భారమైనటువంటి మరణకరమైన రోగం ఉన్న వ్యక్తులతోనే సరే మీరు వైద్యం వైపున మనుషుల ప్రయత్నంగా ఎంతో కొంత ప్రయత్నం చేయండి, కానీ ఆయన చెప్తుందల్లా ప్రార్థన మాత్రం ముందు పెట్టుకోండి అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా తనకి మరణానికి మధ్యలో ఒకే ఆయుధాన్ని వాడుతున్నాడు, ప్రార్థనే. ఎంతో గొప్ప మరణం అనేది చాలా భయంకరమైన విషయం అక్కడ. ఎందుకయ్యా అంటే అది మరణం పొందుతున్న వాడి విషయంలో తెలియకుండా చనిపోతే ఏ బాధ ఉండదు. మరణం అనే విషయంలో అనుకోకుండా అప్పటిదప్పుడు క్షణంలో చనిపోయారు అనుకోండి. మొన్న ఈ మధ్యలో ఒక సబ్మెరీన్ సముద్రంలోకి వెళ్ళిపోయి పేలిపోయింది. అది వాళ్ళు చనిపోయిన వేగాన్ని ఈ మధ్యకాలం మన శాస్త్రవేత్తలు చెప్పారు 0.03 సెకండ్స్లో చచ్చిపోయారట. అంటే ఇక్కడ కొడితే ఈ నొప్పి మన బ్రెయిన్కి చేరువయ్యే వేగం కన్నా చాలా వేగవంతం. అసలు వాళ్ళకి తెలియదు అంటారు చచ్చిపోయినట్టు కూడా. అసలు చనిపోతున్నాము, నొప్పి బాధ ఏది తెలియకుండా చనిపోయినారు. అట్లా చనిపోతే పర్వాలే, నిద్రలో చనిపోతే పర్వాలే, కానీ వీడిని దొరకబెట్టి బలబద కొట్టేశాను అనుకోండి, ఆడికి ఏమనిపించదు. కానీ వీని కొడుతుండగా వెనకాల 10వ వ్యక్తి ఉన్నాడు చూడు, దెబ్బలు తినడానికి వరుస లైన్లో ఉన్నాడు, వాడికి ఉంటుంది నెక్స్ట్ నేనే, నెక్స్ట్ నేనే, నెక్స్ట్ నాదే, నెక్స్ట్ నాదే. అతడిలో ఉండే ఒత్తిడికి ముందు నిలబడ్డవాడి వ్యక్తి ఒత్తిడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దొరకబట్టి గట్టి కొట్టేశారు అనుకోండి, వాడు ప్రార్థన ఏం చేయడు, దెబ్బలు వెళ్ళిపోతాడు, వాడి పని అయిపోయింది. కానీ వరుసలో నిలబడి చివరిలో ఒకడు ఉంటాడు, ఇది ఒక్కొక్కరిని కొడుతుంటే వాడు అబ్బా అమ్మ అయ్యో అని అరుస్తున్నప్పుడు వాడి ప్రార్థన వినాల, వాడు అంతరంగంలో ప్రార్థన ఉంటుంది. మేము చదువుకున్న దినాల్లో కూడా అంతే. ఎగ్జామ్స్ అప్పుడు, ప్రాక్టికల్స్ అప్పుడు మేము ఫైల్ సబ్మిషన్ చేసేటప్పుడు ఫస్ట్ పిల్లలకి ఏముండదు, వెళ్తారు చూపించుకుంటారు, చివాట్లో మెప్పులో ఏదో ఒకటి వచ్చేస్తాయి. చివరిలో ఉంటారు చూసావా, ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ యొక్క భావం చెప్తారు. మేడం ఇట్లా అడిగింది, ఇలా చూసింది, వాడు చెప్పుచున్న సమాచారం పెరుగుతున్న కొద్ది బీపీ పెరుగుతుంది. ఇక్కడ ఒత్తిడి ఒత్తిడి యేసుప్రభు వారి పరిస్థితి అదే. ఆయనకు తెలుసు ఆయన వచ్చిందే, ఎందుకంటే మానవ సహజమైనటువంటి ఆ శరీర నియమాల లోపల ఒత్తిడిగా ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన చనిపోవడానికి వచ్చాడని తెలుసు, కానీ గడియ సమీపం అవుతున్న కొలది ఎంత ఒత్తిడి పెరిగిపోతుందంటే ఆయనలో, ఆయన చెమట రక్తంగా మారేంత ఒత్తిడి అయిపోయింది. అది ఒత్తిడి పెరుగుతున్న ప్రార్థన. ఒకసారి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఒకసారి 3 మార్లు వెళ్ళాడు కదా. ఈ 1, 2, 3 ఈ 3 ప్రార్థనకు మధ్యలో ఎంత నిడివి ఉండొచ్చు, ఎంత గ్యాప్ ఉండొచ్చు అందాదా? 1 నిమిషం కూడా లేదు. వెళ్ళాడు, ప్రార్థన చేసుకొని వచ్చాడు, చూశారు, రేయ్ పడుకున్నారా, లేచి ప్రార్థన చేయనా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పడుకున్నారా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడం. మళ్ళీ వెళ్ళాడు, ప్రార్థన చేసి వచ్చారు. సరే, ఈ గడియను మనం దాటలేము, ఈ పాత్రను తీసుకోవాల్సిందే, ఈ మరణం అనేటువంటి పాత్రను తాగాల్సిందే అని ఒక మానవుడు కదా మరణానికి ఎలా భయపడతాడో, ఎలా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, అలాగే సర్వశక్తిమంతుడు దేవుడు మానవ దేహం అనే నియమాల్లో తను ఇమిడిపోయి ఉండడం వల్ల అలాంటి రోదనతోనూ అలాంటి కన్నీళ్లతో చేసిన ప్రార్థన వల్ల ఆయన అంగీకరించబడ్డాడు అని రాయబడుతుంది. కానీ ఆలోచన చేయండి, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇంపెండింగ్ డెత్ అంటారు. ఇంపెండింగ్ డెత్ అంటే ఎదుర్కోలేనటువంటిది, తీసివేయలేని, తప్పించుకోలేనటువంటిది. ఆ ఇంపెండింగ్ డెత్లో ఫస్ట్ అందరూ కూడా ఏం జరుగుతుంది తెలుసా? నాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది అనుకోండి, రాగానే బ్రదర్ డాక్టర్ గారు నేను ఇంక కొన్ని సంవత్సరాలు బతుకుతామని చెప్పాడు. ఫస్ట్ ఏమనిపిస్తుంది? బాధ, భయము, అవునా? ఒక నెల అవ్వగానే ఏమవుతుంది? భయం తగ్గుద్ది, బాధ ఉంటుంది. ఇంకొక నెల అయితే చనిపోతామని తెలియగానే యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. యాక్సెప్టెన్స్, ఎట్లాగో జరిగేది ఉందని ఆపలేము, సరేలే అని చివరికి యాక్సెప్టెన్స్ వస్తుంది. యేసు ప్రభువులో
సైకలాజికల్ దాన్ని క్లాసిఫికేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించినప్పుడు, అంటే ఈ సంఘటన వారు అనలైజ్ చేసి చూసినప్పుడు, దిస్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ బిహేవియర్ అన్నారు వాళ్ళు. ఒక నిజమైన మానవుడి యొక్క అసలైన లక్షణాలు ఇవే. చివరికి ఫైనల్గా 3వ ప్రార్థన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేసింది. చలో డన్, ఇది నేను తీసుకోవలసిన పాత్రే, నేను త్రాగవలసినదే అని ముందుకెళ్ళిపోయాడు. కానీ అలాంటి ఒక ఇంపెండింగ్ డెత్ ఎదుట కూడా ఆయన వాడిన ఏకైక ఆయుధము ప్రార్థనే. ఆయన భటులను ఆశ్రయించలేదు, ఆయన ఏమి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పెట్టుకొని యుద్ధానికి వెళ్ళలేదు. తన దగ్గర ఉన్నటువంటి ఏకైక గొప్ప ఆయుధము ప్రార్థన. ఆ ప్రార్థనే ఈ రోజున ఈ ఆయుధాన్ని సంఘాలు సరిగ్గా గుర్తుపట్టలేకపోయాయి. ఒక సమస్య వచ్చిందా, అత్యధికమైనటువంటి ప్రార్థనలు చేయడము సంఘం సమూహంగా కానీ వ్యక్తిగతంగా కానీ బలహీనంగానే ఉంది. మనలో ఒకరు బలహీనంగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, కొన్ని మరణకరమగు సమస్యతో ఉన్నారా, ఇలాంటి వాటి అన్నిటి విషయాల్లో కూడా ఇదే ఆయుధాన్ని యేసు ప్రభు వారు వాడిన రీతిలో వాడట్లేదు. ఎవర్రా వేసేది? అది బయటికి లేయచ్చుగా. ప్రార్థన మొదలైతే 3వసారి చూస్తున్నది ఎవరది? డోర్ తీయండి కాసేపు. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్నప్పుడు నోరు మూసుకొని వింటారు, నేను నోరు తెరిచి మాట్లాడాలి, నేను గాలి తీసుకోవాలి, లేవు చచ్చిపోతాను నేను. నా పరిస్థితికి అర్థం చేసుకోండి. పాటలు పాడేప్పుడు ఇలాగే జరిగింది, పర్వాలేదు, పిల్లకి అనుకోవచ్చు. దయచేసి కొద్దిగా నా పట్ల కనికరం చూపండి. నేను పూర్తిగా బలంగా మాట్లాడంటే బలంగా గాలి తీసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న పరిస్థితి గమనించండి, పిల్లకాయలు. అయితే ఎలాంటి సమస్య అయినా సరే ప్రార్థన మాత్రమే యేసు ప్రభువు మనకు మాదిరిగా చూపించి ఉన్నాడు ఆయన. బట్ ఎందుకో సంఘాలు దాన్ని గ్రహించడంలో విఫలమైపోతున్నాయి. అందరూ దాన్ని మర్చిపోతున్నారు. ఒక అతిపెద్ద సమస్య రాగానే దాన్ని ఎదుర్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ అయ్యా ప్రార్థనలో నలగట్లేదు. మనం ప్రార్థనలో నలగట్లే. అది సంఘ సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, వ్యక్తిగత సమస్య అవ్వచ్చు, కానీ ఎక్కడో ప్రార్థనలో నలిగిపోవడం అనేది జరగట్లేదు. అసలు ప్రార్థనలో యుద్ధం చేయడం జరగట్లేదు. అసలు నాకు ఒక వ్యక్తితో పాటుగా విభేదం ఏర్పడితే అతన్ని ఎదుర్కోవడానికి నేను ఒక్కనే వెళ్తున్నాను, నా పూర్ణ బలం వాడుతున్నాను, అరుస్తున్నాను, గద్దిస్తున్నాను, నాతో పాటు 10 మందిని వేసుకొని పోతాను, చివరికి ఏది కుదరపోతే పోలీస్ కేసు అయినా పెడుతున్నాను. కానీ ఎదుటి వ్యక్తి పైన నేను ఏదైతే విభేదాన్ని కలిగి ఉండి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానో, నాకు న్యాయం జరగడానికి కోసము, అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రతలో మార్పులు, ఫస్ట్ వెళ్ళి మాట్లాడతాం, గద్దిస్తాం కదా, 2-3 తీసుకెళ్తాం, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఎంతైతే అంత పెద్ద పంచాయతీగానే దిగుతాము, తీవ్రత పెంచుతూ పోతున్నాము. అది ప్రార్థనలో జరగట్లేదు. అదే రకమైన ప్రయాస, అంతటి యుద్ధము ప్రార్థనలో మన దగ్గర లేదు. కరెక్టేనా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నాకు ఆర్థిక సమస్య వచ్చినది, నేను సరళంగానే మాట్లాడతాను, గమనించండి. నాకు ఒక ఆర్థిక సమస్య వచ్చింది, ఏం చేస్తాను? నేను ఎక్కువ కష్టపడతా, అయినా సరిపోవట్లేదు, ఏం చేస్తాను? పక్కన ఒక దగ్గర అప్పు తీసుకుంటా, అయినా సరిపోవట్లేదు, ఏం చేస్తాను? నేను నెక్స్ట్ బ్యాంకులో లోన్ తీసుకుంటా, అయినా సరిపోవట్లేదు, ఏం చేస్తాను? నేను ఒక స్థలాన్ని పొలాన్ని అమ్మేస్తాను. అంతేనా? ఆర్థిక సమస్య పోవడానికి ఇన్ని నిర్ణయాలు వెంబడి నిర్ణయాలు మారినాయి, కానీ ప్రార్థనలు ఏం మారలేదు. ప్రార్థన మాత్రం ఇట్ రిమైన్స్ సేమ్. అయ్యా కరెక్టేనా? జాగ్రత్తగా గమనించండి. ఈ స్థల పొలాల అమ్మకాల విషయంలో కానీ, బ్యాంకుల చుట్టూ అప్పులు ఇచ్చేవాడు చుట్టూ తిరిగినన్ని సార్లు కూడా దేవుని చుట్టూ తిరుగుతలేదు మనం. కరెక్టేనా? ఇది నిజం. ఇది ఎందుకంటే క్రైస్తవులకు సాతానుడు ఏం చేస్తాడంటే, వారి దగ్గర ఉన్న బలమైన ఆయుధం యొక్క శక్తిని వాడు మర్చిపోయేట్టుగా చేశాడు. ఆ శక్తిని ఏం చేశాడంటే,
అటువైపు వెళ్తే కార్యాలు జరుగుతాయన్న విషయాన్ని భ్రమలో మనల్ని పెట్టేసి, జరగకుండా పెట్టేసి, మనుష్యుల మీద ఆధారపడి, రాజుల మీద ఆధారపడి చేశాడు వాడు. ఏదైనా కావాలా మనుషులు చూస్తున్నాం, ఏదైనా కావాలా రాజుల అధికారాలను చూస్తున్నాం. యెహోవా వైపు చూసి తగ్గిపోయాం మనం. బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవాని మాత్రం నమ్ముకుంటే మేలు కదా, రాజులను నమ్ముకున్నట కన్నా, అధికారులు నమ్ముకున్నట కన్నా యెహోవాని నమ్ముకున్నట మేలు అంటాడు. కానీ అక్కడ చేయాల్సిన యుద్ధము అన్ని చోట్ల చేస్తున్నాం మనం చేసే యుద్ధం అంతా కూడా అక్కడే. నేను ఇదివరకు కూడా చెప్పాను, అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇజ్రాయేలులు ఎన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నారో కానీ వాళ్ళందరూ చేసే యుద్ధం కన్నా ఆ కొండ మీద చేతులెత్తి చేస్తున్న మోషే యుద్ధమే చాలా గొప్పదిగా ఎంచాడు దేవుడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రణాళికతో వెళ్ళారు, మంచి మంచి బలాఢ్యులతో వెళ్ళారు, చక్కటి ఆయుధాలతో పట్టుకొని వెళ్తున్నారు. ఎంతో యుద్ధ ప్రావీణ్యం చేత వాళ్ళకి తెలిసిన దాంట్లోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈరోజు మనం చేస్తుంది కూడా అదే. మన యుద్ధాలన్నీ కూడా ఆ కొండ కిందే ఉండి చేస్తున్నాం కదా. కుటుంబాలు బాగు చేసుకోవడానికి, ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి, సంఘాలు బాగు చేసుకోవడానికి, ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవడానికి చేసే యుద్ధం అంతా కొండ కిందే ఉంది. కొండెక్కి కొండ మీద చేయాల్సినటువంటి మోస యుద్ధం మాత్రం మనం చేయలేకపోతున్నాం. ఇంకా కొండ కింద ఉండే ఇంక ఎట్లా అది ఇది కాదు, మన దగ్గర ఇంకో కొత్త ఆయుధం తీసుకురావాలి, కొత్త కత్తి తీసుకురావాలి, ఈ ఈడితో అయితే లేదు, ఇంకొక వ్యక్తిని పిలిపించుకొని మనం మాట్లాడింపజేసి వాంతో కానిచ్చేద్దాం పని అని ఏదేదో ఇక్కడ ఎదుగుతున్నామే కానీ నిజమైన యుద్ధంగా దేవుడు పరిగణించింది వీళ్ళందరూ యుద్ధం చేయంగా కొండ మీద ఉండి చేతులెత్తి ప్రభువా అని ప్రార్థన చేస్తున్న మోషే ప్రార్థన వినే దేవుడు విజయాన్ని ఇచ్చాడు కదా. ఇగో ఈ కొండ మీద ఎక్కిన మోషే ప్రార్థన మన దగ్గర లేదు. కొండ కిందే ఉన్నాం, ఇంకా కొండ కిందే ఉన్నాం. ఇంకా ఇది అసలు సిసలైన సమస్య అయిపోయింది ఈ దినాల్లో. నాకు తెలుసు మర్మయుక్తమైన విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. మర్మాలు మనకు జ్ఞానాన్ని, ప్రత్యక్షత గుండా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి సమస్తాన్ని బయలుపరుస్తాయి. కానీ నీకు బయలుపరిచినటువంటి ఆ మర్మము నీలో క్రియ జరగాలంటే అది ప్రార్థన గుండానే జరుగుద్ది. నువ్వు గుర్తుపెట్టుకో. ప్రపంచ మర్మాలన్నీ బైబిల్లో విప్పబడిన మర్మాలని నీకు తెలిసినా కూడా ఆ మర్మాలు నీలో క్రియాత్మకమైన మార్పును తీసుకురావాలి అంటే ప్రార్థన సాధ్యం. నాకు అన్నీ తెలిసింది, మంచిదే, తెలిస్తే ఎలానో తెలిసింది, గుడ్, వెరీ గుడ్. తెలియని వాళ్ళతో పోలిస్తే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు చాలా ముందున్నావు, నీకు ఆధిక్యత కలిగింది. కానీ తెలిసిన దాన్ని నీ జీవితంలో క్రియాత్మకమైన మార్పు ఎట్లా వచ్చింది? రాదు. అందుకే ఈ వచ్చిన 2 సంవత్సరాలలో ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా 500 పైచులకు వర్తమానాలు వచ్చినాయి. కరెక్ట్ లెక్కబిడ్డని కూడా వీళ్ళు 500 పైచులకు వర్తమానాలు. ఈ 500 పైచులకు వర్తమానం మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మాటలు మీలో ఒక ఫలాన్ని తీసుకురావాలంటే అయ్యా ప్రార్థన ఒకటి. ప్రభు నాలో ఒక గుణశీలం కావాలి, ఒక లక్షణం కావాలి. ఆ లక్షణం నాలో ఒక ఖచ్చితమైన ఫలాన్ని తీసుకురావాలి అని ఆశిస్తున్నామే కానీ అది మనలో వచ్చినట్లుగా ఆ మోకాళ్ళ యుద్ధంలో మాత్రం మనము కష్టపడ్డట్లే. ఇదే సమస్య. కొండ మీకెక్కే మోషే లాంటి ప్రార్థన చేయడంలో విఫలమైపోతున్నారు. ఇంకా ఎక్కడెక్కడెక్కడో వెతుకుతున్నాము. మానవ ప్రయత్నాలు మనం చేయాల్సింది. ఎందుకంటే దేవుడు ఇంకా మనం ఉభయులం ఏకం కాలేదు కాబట్టి మన మానవ ప్రయత్నం మనదే. కానీ అసలైన యుద్ధం జరిగేది ఎక్కడ అంటే యెహోవా యుద్ధ. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. పడుకోరు, నేను చూడలేకపోతున్నా. విపరీతమైనటువంటి శ్రమ, పాటు, సమయము, అయ్యా ప్రయాస అంతా కూడా ఈ లోకంలో ఉండే అధికారుల దగ్గరే, లోకంలో ఉండే మనుషుల దగ్గరే, ఈ లోకంలో ఉండేటువంటి ఏదో ఒక పద్ధతి దగ్గర మనం పెడుతున్నాం కానీ పెట్టవలసినటువంటి యెహోవా యొద్ద మాత్రం పెట్టలేదు మనం. ఇది మన అపజయానికి కారణమవుతుంది. మన అపజయానికి ఇదే కారణమవుతుంది. నా మాట జాగ్రత్తగా వినండి అయ్యా. ఇది ఖచ్చితంగా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఇది లోపంగా ఉండినది. ఎక్కడెక్కడో మనం ప్రయత్నాలు చేయడం కాదు, ప్రార్థనలో చేయాలి. చేద్దాం, మిగతా ప్రయత్నాలు మనం చేయాల్సిందే. కానీ ప్రార్థనే ఆ యొక్క ఫలాన్ని తీసుకొచ్చి పెట్టేది. ఆమేన్. అందుకే యేసు ప్రభు వారు కూడా భయంకరమైన మరణానికి ఎదుర్కోబోతున్నప్పుడు కూడా ఆయన వాడిన ఏకైక ఆయుధం ప్రార్థన ఒకటి. ఏం చేయలేదు ఆయన, అంతకు మించి ఏమీ చేయలేదు. చేసిన కార్యం అదొకటే. కానీ చెప్పాలంటే ఒక కార్యం చాలు, అదొకటి సరిపోతుంది కూడా. అందుకే ఆయన అంటాడు,
శోధనలో మీరు ప్రవేశింపకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితంలో మీరు బలంగా ఉన్నంత కాలము మీరు నా మాట జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని బలపరిచే శోధన మీ దగ్గర ఉంటుంది, కానీ ఏ శోధనైనా సరే మిమ్మల్ని పరీక్షించి మీరు విజయవంతులను చూపించడానికి వస్తుంది, కానీ మిమ్మల్ని పడేయడానికి రాదు. ప్రార్థన జీవితం ఉండగా వచ్చే శోధన అది నీకు ఎలాంటి శోధనగా ఉంటుందంటే, నిన్ను ఒక గుణలక్షణంలో ఎదిగింపజేయడానికో లేదా నిన్ను పరీక్షించి నిన్ను విజయవంతురాలివని చూపించడానికో అలాంటి దిశగానే ప్రార్థనతో కూడుకున్నటువంటి సమయంలో వచ్చే శోధనలు ఉంటాయి. అదే ప్రార్థన లేకుండా వచ్చే శోధనలు మనల్ని పడేయడానికి, మనల్ని నానాటికి కూడా అనర్హులుగా చూపించడానికి వస్తాయి. అవి వచ్చే శోధన ఎందుకంటే జాగ్రత్త వినండి, కొన్ని చోట్ల దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉంటుంది. ఎస్ఆర్నో? నీవు నాకు ఇవ్వవలసింది ఇచ్చి అప్పుడు నన్ను శోధించు అని ఉంటుంది. ఏముంటుంది? పరిశోధించి ఉండదు, శోధించని ఉంటుంది. కరెక్టేనా? అంటే సరైన వరుసలో వెళ్తున్నప్పుడు ప్రతి శోధన మనల్ని మన భక్తి జీవితంలో మరింత ఉన్నతమైన అడుగుల్లోకి తీసుకెళ్తుంది. అదే ప్రార్థన జీవితం లేనటువంటి ఆ జిందగీలో ఆ జీవితంలో వచ్చే ప్రతి శోధన నానాటికి మనల్ని కింద పడేస్తుంది, పాపిగానే చేస్తుంది. శోధన లేకుండా ఉండదు, శోధన లేకపోతే దుర్బీజమే. శోధన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, కానీ వచ్చే ఆ ప్రతి శోధనను మనం దాన్ని అడ్వాంటేజ్గా వాడుకొని మన జీవితాల్లో ఇంకొంచెం ముందుకు పోవడానికి ఏకైక కారణం అంటాడు శోధనలో ప్రార్థన ఒకటే. ఓన్లీ ద సింగిల్ ప్రేయర్, ఒక ప్రార్థన మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించే శోధనలో అది ఎటువైపుగా మనకు తీసుకెళ్తుందో డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రార్థన ఒకటే. చాలామంది శోధించబడ్డారు బైబిల్లో, కరెక్టేనా అయ్యా? ఇజ్రాయేలీలు కూడా బిలాం యొక్క ప్రవక్త కాలంలో ఆలోచించేయండి. మంచి మీకు ఒక సారూప్యతను చూపిస్తే ఇంకా వర్తమానంలోకి వెళ్ళడానికంటే ముందు, బిలాం యొక్క ప్రవక్త కాలంలో ఇజ్రాయేలులందరినీ పాపంలో పడవేయబడుట కొరకై, నమాట జాగ్రత్త వినాలా, అతడు శపించలేకపోయాడు. దేవుడి ప్రజలకు శిక్ష తీసుకురావడంలో అతను విఫలుడయ్యాడు. కానీ దేవుడి వీరిపైకి ఎలాంటి శిక్ష తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడో సమస్తం తెలిసినవాడు కనుక అక్కడ ఉన్న శత్రు సైన్యంలో ఒక చిన్నగా ఉత్సవాన్ని, ఒక పండుగను ఏర్పాటు చేసి వ్యభిచారం చేయడానికే అత్యధికమైనటువంటి, విగ్రహారాధన చేయడానికి అత్యధికమైనటువంటి అవకాశాలు పెట్టి ఆ పండగకి వీళ్ళందరూ వచ్చినట్టుగా చేశారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎదుట తప్పు చేయడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. విగ్రహారాధన అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు. వీరు ఎదురు ఇప్పుడు శోధన పెట్టబడ్డదా? ఖచ్చితంగా పెట్టబడ్డది. ఎవడు పెట్టాడు? దుష్టుడే పెట్టాడు. అనుమతించేది ఎవరు? దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. యోసేపు ఉన్నాడు ఒక ఆయన, పోతీఫర్ గారి కుటుంబంలో ఉన్నప్పుడు కూడా ఆయన కళ్ళెదు శోధన ఉన్నదా? ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలుకి అన్ని అవకాశాలు ఉన్నాయో పాపం చేయడానికి, యోసేపు కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. ఇరువురిలో ఏ వ్యత్యాసము లేదు. ఈయన పడిపోవడానికి వాళ్ళు పడిపోవడానికి సమానమైన అవకాశాలు. ఇంకా చెప్పాలంటే యోసేపు గారి యొక్క పరిస్థితి మోస్ట్ సెక్యూర్. తప్పు చేసిన ఎవడికి తెలియదు, అంత సెక్యూర్ దాచిపెట్టుకోగలుగుతాడు తన తప్పిదాన్ని, రహస్యంగా ఉంచుకోగలుగుతాడు. వీరు చేసే పాపమైనా సరే బహిర్గతం అయిపోతుంది, తెలిసిపోతుంది అందరికీ. కానీ ఒకరి జీవితమేమో ప్రార్థనతో కూడుకొని శోధన జయించిన జీవితము, మరొకరిదేమో దేవుని యొక్క భక్తి ఎడల విధేయత లేక, ప్రార్థన లేక, వారి భక్తిహీనతలో ఆ శోధనను జయించలేక పడిపోయిన జీవితం. ఈ రెండు కూడా మన జీవితంలో ఎల్లవేళలా జరిగే కార్యం. ఎందుకే నేను పదే పదే ఫోన్కి ఆకర్షితులవుతున్నాను? ఎందుకని అదే తప్పు, ఇది తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అటువైపు ఎందుకు లాగబడుతున్నానంటే, నీకు శోధన రావడంలో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా అది పదార్థం నుంచి వస్తుంది, లేదా సమయం నుంచి వస్తుంది, లేదా స్త్రీ నుంచో పురుషుడి నుంచో వస్తుంది, సంఘం నుంచి అయినా వస్తుంది, కుటుంబం నుంచి అయినా వస్తుంది. ఎలాంటిదైనా సరే ఎక్కడి నుంచైనా నీకు శోధన రావడం అనేది జరిగి తీరాల్సిందే, ఆర్థిక శోధన అయినా సరే. కానీ ఈ శోధనలన్నిటిలో కూడా మనకు జయాన్ని ఇచ్చేది, ఆ శోధన మనకు ఒక మెట్టుగా మారి మనం ఎదగడానికి ఉపయోగపడేది ఓన్లీ ప్రార్థన ఒకటే. ఈ ప్రార్థనే ఇటు ఒక శోధనలో పడిపోవడానికైనా, లేదా ఆ శోధనను మనం మరలి మనకి ఉపయోగపడినట్టుగా వాడుకొని జయించడానికైనా చేయగలిగే ఒకే ఒక లైన్ ప్రార్థన ఒకటే. అందుకే అంటాడైనా, మీరు శోధనలో ప్రవేశించకుండాలంటే ప్రార్థన చేయండి,
ఎందుకు ప్రార్థన చేస్తే శోధనలోకి వెళ్ళవు, శోధన పైనుంచి వెళ్తావు. నా మాట చెప్తున్నారా? శోధనలోకి వెళ్ళవు, శోధనలో పైనుంచి వెళ్తావు. కొన్ని మార్లు ఒకవేళ నేను శోధన గుండా తీసుకెళ్ళాలని దేవుడు నిర్ణయిస్తే అలాగే వెళ్ళాల్సిందే. కానీ ఆ సమయంలో ప్రార్థన అనే దృఢమైన కవచంతో వెళ్ళినప్పుడు ఏది కాదు. మీకు బైసన్ అనే ఒక జంతువు ఉంటుంది తెలుసా? బైసన్ అంటే అడవి దున్న లాంటిది, కాకపోతే అది అడవుల్లో ఉండదు, మంచు ప్రాంతాల్లో ఉంటుంది. అంటే మంచు ముఖ్యంగా అడవి దున్న అన్నట్టు, అడవి దున్న జూపాకుల జూలే పేద దున్న, అది అడవి దున్న. ముఖ్యంగా మంచు ప్రాంతాల్లో ఉండేటువంటి అడవి దున్నలకు, మంచు ప్రాంతాల్లో ఉండే జంతువులంటికి వాటి ఒంటిపైన హెయిర్ ఎక్కువ ఉంటుంది, వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చలిని కాపాడుకోవడం కోసం దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం. అయితే మంచు ఎప్పుడైనా సరే మంచులో కానీ ఎడారులో కానీ తుఫాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలలో తుఫాను భయంకరంగా పెరిగిపోయినప్పుడు మంచులో రాబోవడానికంటే ముందే ఆ వాతావరణంలో ఉండే గాలిలో తేడా కనబడుతుంది. తేడా కనబడగానే అక్కడ ఉండేటువంటి ఈ మంచులో ఉండేటువంటి ఎలుగుబంట్లు కానీ లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని లెపర్డ్, మన స్నో లెపర్డ్ అంటే మంచులో ఉండేటువంటి కొన్ని చిరుతలు కానీ జంతువులు కానీ మిగతావన్నీ కూడా ఎటువైపు నుంచి అయితే తుఫాను వస్తుందో ఆ తుఫానికి అపోజిట్లో అటు వెళ్ళిపోతాయి. దానికి ఇట్లా వస్తే అటు పారిపోతాయి, అవిగా దూరంగా పారిపోతాయి. కానీ ఒకే ఒక్క జంతువు బైసన్ మాత్రము అదేం చేస్తుందంటే ఈ తుఫానుకి తప్పించుకోవడానికి పారిపోకుండా అదేం చేస్తుంది తెలుసా? తప్పించుకొని పోతున్న కొద్ది తుఫాను వెనకాల పడుతూనే ఉంటుంది. కాబట్టి దీనిలో నుంచి వెళ్తే తొందరగా తుఫాను దాటేయచ్చని దాటిపోతుంది. అన్నమాట విన్నారా? మీరు కావాలంటే ఈ లక్షణాన్ని మీరు చూడండి, మీరు నెట్లో ఎక్కడ చూసినా కనబడుతుంది. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి జంతువులను చాలా చక్కటి గుణపాఠాలు పెట్టాడు. శ్రమల నుంచి దాటిపోతున్నాము లేకపోతే శ్రమల నుంచి పారిపోతున్నాం అనుకో, పారిపోయినంత కాలం వెనకాల పడుతూనే ఉంటుంది. సరేనా? ఉదాహరణకి ఈ బ్రదర్ ఉన్నాడు, ఎవరు నిద్రపోయిన బ్రదర్, సుల్లుగా నిద్రపోతున్న ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రదరు ఆయనకి నాకు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆయన నన్ను ఎల్లప్పుడు కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు దాన్ని? నేను పారిపోతున్న కొద్ది దాడి చేస్తూనే ఉంటాడు, పారిపోతుకు దాడి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎదురుపోయినాం అనుకోండి, ఈ తుఫాన్ అనిసిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎదురుపోగానే తుఫాన్ అనిసిపోతుంది. కొన్ని దాటిపోయే ఉంటాయి, కొన్ని గుండా పోయే ఉంటాయి. కరెక్టేనా? శోధనల్లో కూడా కొన్ని పడకుండా జాగ్రత్త పడే ఉంటాయి, కొన్ని దాని గుండా వెళ్ళి గెలిచే ఉంటాయి. అంతేనా కదా? అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సిందే, కొన్ని ఎదుర్కోవాల్సిందే. అట్లాగే ఇక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు శోధనల విషయంలో చూస్తే తన పరిశుద్ధులందరికీ కొంతమంది ఏమో శోధనలో అడుగు పెట్టక మునిపే జారిపోయినారు, అంటే దూరం నుంచి పారిపోయినారు. కొంతమంది శోధనలో గుండా వచ్చిన వారు ఉన్నారు, గెలిచిన వారిగా ఉన్నారు. కొంతమంది శోధనలో పడిపోయిన వారు ఉన్నారు. బిలాం లాంటి వాడు శోధనలోకి వెళ్ళి పడిపోయాడు. ప్రార్థన లేదా ఆయన దగ్గర? ఉంది. కానీ ఆయన ప్రార్థన సెల్ఫిష్ ప్రేయర్ అంటాడు ప్రవక్త. ఆయన ప్రార్థన అంతా కూడా వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం చేసిన ప్రార్థన. అది నాకు ధనం దక్కాలి, నాకు రాజుల ఎదుట గుర్తింపు దక్కాలనే కోరిక బిలాముది. అందుకే శోధనలోకి వెళ్ళి పడిపోయినాడు. కానీ అయ్యా మరికొంతమంది ఉన్నారు, శోధనలోకి వెళ్ళకుండా ముందే జాగ్రత్త పడి దాటి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎసార్లో షడ్రక్ మేషక్ అబేద్నెగోల పరిస్థితి వేరు. వీళ్ళు శోధనలోకి వెళ్ళి దాని గుండా ప్రయాణం చేసి నీతిమంతులుగా బయటకు వచ్చారు, నీతిమంతులుగా. కానీ వాళ్ళు నీతిమంతులు రావడం గల కారణం ఏంటి అంటే ఈ కాల గడియ వర్తమానికి డ్రామాటికల్గా చెప్తాడు. ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురు అటు ఇటు తిరుగుతూ దేవుని కీర్తిస్తూ ప్రార్థిస్తున్నారట. వారితో పాటు నలుగో వ్యక్తి కూడా కనబడ్డాడు అంటాడు ఆయన. అంటే వారు శోధనలో నుంచే వెళ్ళారు, కానీ తప్పించుకోవడం గల కారణము ప్రార్థనే. అయ్యా నేనే మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే శోధనలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఆరోగ్య ప్రకారమైన శోధనలు వస్తాయి, నువ్వు దేవునిలో ఉండకపోయినా వస్తాయి ఖచ్చితంగా. ఆర్థికంగా డబ్బు యొక్క శోధనలు వస్తాయి, అంతేనా కదా? దేవునిలో ఉంటే ఆర్థిక శోధనలు రావంటే ముందు ఎవరికి రావద్దు అంటే పాస్టర్కి రావద్దు. కరెక్టే కదా? దేవునిలో ఉంటే ఆర్థికపరమైన ఇబ్బంది ఉండదని నాన్న అంటే ముందు పాస్టర్కి ఉండొద్దు. పాస్టరే పుట్టాడు అప్పుల్లో ఉంటే విశ్వాసులు ఏమవుతారు? వాళ్ళు కూడా అప్పుల్లో ఉంటారు.
అంతేనే కదా, అందరూ ఎదుర్కోవాల్సినవి ఇవన్నీ. ఆరోగ్య ప్రకారమైన ఎదుర్కోవాలి, ఆర్థిక పరమైన ఎదుర్కోవాలి, కుటుంబ ప్రకారమైన ఎదుర్కోవాలి, సమాజం ఎదుర్కోవాలి, సంఘ సమస్యలు ఎదుర్కోవాలి. ఈ శోధనలు రాక తప్పవు. శోధనలు రాకపోతే మనల్ని దేవుడు దుర్బీజం అన్నాడు కాబట్టి అసలు కేటగిరీ గురించి ఆలోచించొద్దు. శోధనలు వచ్చి తీరాల్సిందే. అయితే ఇక్కడ నువ్వు 3 రకాలుగా చూసుకో. శోధనలో పడి ఓడిపోతావా ప్రార్థన జీవితం లేక? శోధనలో పడి ప్రార్థన జీవితం లేక జయించలేక ఓడిపోతావా? లేదా రెండవది, అసలు శోధనలో పడకుండా ఉండేంత గొప్ప ప్రార్థన చేసి తప్పించుకుంటావా? మూడోది, శోధన గుండా వెళ్ళుచుండగానైనా సరే దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆ శోధనని జయించి విజయవంతుడు అవుతావా? ఈ మూడిట్లో ఏదో మనం చూసుకోవాలా. ఈ మూడింటికి కూడా ఒక్కటి ఇది లేక దాన్ని ఏమంటారు, దాన్ని తెలుగులో చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్, అంటే ప్రభావితం చేసేటువంటి ఒకే ఒక అంశము ప్రార్థనే. వెరీ సింపుల్. నేను ఎంతోమంది పరిశుద్ధులు చెప్పగా విన్నా, బ్రదర్ నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాకు కలగబోయేటువంటి ఒక శ్రమను గురించి దేవుడు నాకు చూపించాడు అని అన్నారు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు అన్నాడు. కొన్ని మార్లు దేవుడు నేను చేస్తున్నటువంటి ఈ ప్రార్థనల వలన నాకు ఏ సమస్య రాబోతుందో ముందే చూపించాడు బ్రదర్ అన్న వాళ్ళ మాటలు కూడా విన్నాను. నేను కాపర్లు చెప్పంగా విన్నాను, విశ్వాసులు చెప్పంగా కూడా విన్నాను. ఎందుకంటే దేవుడు వారు ప్రార్థనలో చక్కగా ఉన్నారు కాబట్టి వారికి జరగబోయే విషయాలు ముందుగా చూపించి తప్పించుకోండి అని చెప్తున్నాడు ఆయన. కొన్ని ప్రార్థన జీవితంలో బాగున్న వారికి ఇది రాబోతుందని చూపిస్తాడు, అది జరుగుతుంది, దాని గుండా అనుభవిస్తూ వెళ్ళాల్సిందే, దేవుడి పైన ఆధారపడాల్సిందే, దాన్ని జయించి ప్రార్థనతో బయటకు రావాల్సిందే. కానీ కొన్ని ఉంటాయి అసలు దానిలోనికి మనం ప్రవేశం కూడా చేయకుండా దాటి వెళ్ళిపోయినట్టే ప్రార్థన చేయాలి. కొన్ని దాటి వెళ్ళిపోయినట్లే ప్రార్థన చేయాలి. అన్నిటికీ కూడా ఒకటే ఒక కారణం, ప్రార్థన. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి, అయ్యా నా వ్యక్తిగత జీవితం కానీ, నా సంఘ జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ ప్రార్థన కొద్దిగా ప్రాధాన్యత తగ్గిందయ్యా అన్నావు అనుకో, అయితే నీకు రాబోయే సమస్యను తప్పించుకోలేవు. 1. 2, సమస్యలో పడ్డ సమస్య, ఇదివరకే మునిగిపోయిన సమస్యలు నువ్వు దాటలేవు. 3వది, ఖచ్చితంగా దానిలో నువ్వు పాపిగానే బయటకు ఉత్పత్తి అవుతావు. నా మాట విన్నారా? నువ్వు పాపిగానే బయటకు ఉత్పత్తి అవుతావు. చాలామంది లేఖనాలకి ఎప్పుడు దాటి వెళ్ళిపోతారో తెలుసా అయ్యా? శోధనలో పడ్డ తర్వాత, సమస్యలో ఇరుకుబడిన తర్వాత, జయించడానికి కావాల్సిన ప్రార్థన శక్తి లేనప్పుడే పాపాత్ములుగా బయటకు వస్తారు. ఒక ఆర్థికపరమైన సమస్య వచ్చింది, వాడు ఎప్పుడు పాపాత్మ బయటకు వస్తారంటే, ఈ ఆర్థిక సమస్య ఎంత చేసినా అయితే లేదరా బాబా అని చెప్పేసి వాక్య విరుద్ధంగా ఎట్టొకట సంపాదించి అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ సమస్య అయితే పోయింది, పాపాత్ములుగా బయటకు వచ్చినాం మనం. ఎస్ఆర్ను ఎల్లవేళ ఇదే జరుగుతుంది. ఈ మూడింటికి, శోధనకి ప్రార్థనకి ఖచ్చితమైన సంబంధం ఉంది. అంటే ప్రార్థన బలంగా చేస్తే మాకు శోధన రాదా బ్రదర్? 90% సమస్యలన్నింటినీ ముందుగానే నువ్వు గుర్తిరిగి తప్పించుకొని వెళ్ళిపోతావు. నా మాట వినాలా? మిగిలిన 10% సమస్యలను వాటి గుండా వెళ్ళి జయిస్తావు కూడా నువ్వు. ఎప్పుడు బలమైన ప్రార్థన జీవితాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా, సంఘ స్థాయిలో, కుటుంబ స్థాయిలో ఇవి ఉన్నప్పుడు బలంగా వీటన్నిటి జయించుకుని ముందు సాగి వెళ్ళిపోగలుగుతావు. అదే ప్రార్థన జీవితమే లేదు, 90% నీకు రాబోయే సమస్య గురించి అవగాహన లేదు, ఖచ్చితంగా పడతావు, పడ్డ వాటిలో గెలవలేవు, ఖచ్చితంగా పాపాత్ముడిగా బయటకు వచ్చేస్తావు. అందుకే ఆయన అంటాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ప్రే ఏ దట్ యూ మే నాట్ బి టెంప్టెడ్. అంతేనా కదా? దీనికి అంతటికి ఒకే ఒక్కటి ప్రార్థన జీవితం. అయ్యా వినడానికి ఎంత సాధారణంగా ఉన్నదో, ఎంత సామాన్యంగా ఉన్నదో, దానిలోని జీవితాలు విజయాన్ని పొందుకోవడానికి కావాల్సిన రహస్యాలు పెట్టాడు అక్కడ. నాకు ఇప్పటికే నాకు ఒక సమస్య ఉందనుకోండి, నేను దీన్ని ఇప్పుడు ఏం చేయాలా? ఇది ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ప్రార్థన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఉండొచ్చు బహుశా, కానీ ఇప్పుడు వచ్చేసిందిగా. ఇప్పటికైనా దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటది? నేను అనుభవిస్తుండగానే ప్రార్థన చేయడం వల్ల కూడా నేను దీన్ని జయించగలుగుతా. ఇప్పుడు ఈ రోగం వల్ల కావచ్చు, ఈ ప్రస్తుత ఇబ్బంది వల్ల కావచ్చు, శోధన వల్ల కావచ్చు, ఏదైతే నేను పొందుకున్నటువంటి శ్రమ ఉన్నదో, పడిన ప్రయాసం ఉన్నదో, ఇది నాకు మేలుకరంగానే మలుస్తాడు ఆయన.
మేలుకరంగానే మలచగలిగే దేవుడైనా, ఎలాంటి మారా అనుభవాలైనా సరే కదా మధురంగా మార్చగలిగే దేవుడైనా, చేయాల్సిందల్లా ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తుందో, ఈ ప్రార్థన వల్ల కలిగే లాభాలు ఏంటిదో వీటిని గురించి ఆలోచన కూడా లేకుండానే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే, చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. మనకు తెలుసు ప్రార్థన చేసుకోకుండా బయలుదేరినప్పుడు పనులు విజయవంతం కాని దినాలు కూడా చూసాం మనము. ప్రార్థనలో బలంగా లేకపోయినప్పుడు ఒక పనిని పూలుకొని దాంట్లో ఇరుకులు ఇబ్బందులు పడ్డ దినాలు కూడా చూసాం మనము. ప్రార్థనలో సన్నగిన్న దినాల్లో పాపంలో పడిపోయిన దినాలు చూసాం మనం. పాపాన్ని జయించడానికి, శోధనలు జయించడానికి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ప్రార్థన. అవునయ్యా, ప్రార్థనే. ఈ ప్రార్థన గుండానే వీటన్నిటి మనం జయించగలగాల. ప్రతిసారి శోధనలు ఎదుర్కొనేది ఉండదు, కొన్ని తప్పించుకునేవి ఉంటాయి. యేసుప్రభు వారు తప్పించుకున్నారు కొన్ని మార్లు, కానీ ఎప్పుడైతే దీని గుండా వెళ్ళాల్సిన సమయం వచ్చిందో వెళ్ళాడు, జయించి బయటకు వచ్చాడు. మళ్ళీ ఆయన ఆ పాత్రను తాగాడు, పాత్రను తప్పించుకున్నాడు ఆయన. కానీ ఇక గడి వచ్చేసింది, ఇక దీన్ని తప్పించుకునే అవకాశం లేదు అని తెలియపరచగానే దాని గుండా వెళ్ళి, తప్పించుకోలేక దాని ఎదురుగా వెళ్ళి దాన్ని జయించి బయటకు వచ్చేసాడు ఆయన. ఇది కావాలయ్యా. ఇది సంఘాలకు ఈ రోజున బాగా కొరతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నువ్వు నీకు రావాల్సిన సమస్యల్లో, వస్తున్న సమస్యల్లో అనేకమైనవి తప్పింపబడడానికి ప్రార్థనే కారణము. ఒకవేళ తప్పించుకోలేకుండా నీ మీద నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్న దాంట్లో కూడా నువ్వు విజయవంతం అవ్వడానికి కూడా ప్రార్థనే కారణం. పడిపోవుట గల కారణం కూడా మన ప్రార్థన రాహిత్య జీవితాలే కారణం. ప్రార్థన చేయండి అయ్యా, మీరు బలమైన ప్రార్థన చేయండి. దేవుని ప్రవక్త అంటాడు, ప్రే స్ట్రాంగ్. బలంగా ప్రార్థన చేయండి. ఎంత బలంగా ప్రార్థన చేస్తారంటే, మన జీవితంలో మన దినంలో ఖాళీగా దొరికిందా, ఖాళీగా దొరికిన దినాలు ఏం చేయాలి తెలుసా? ఒకసారి ఖాళీగా ఉన్న దినాలు వెనక్కి తిప్పి చూసుకుంటే అత్యధిక సమయము మనుషులతో ఫోన్తో గడిపినవి ఉంటాయి. అత్యధిక సమయం ఖాళీగా ఉన్న దినం అంతా. కానీ అంతటి సమయాన్ని ఒకవేళ ప్రార్థనలోనే మనం వెచ్చించి ఉండి ఉంటే గనక ఆత్మీయత ఇప్పటికీ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ఖాళీగా ఉందా, కాసేపు ఏం చేస్తున్నాము, ఎవరో ఒకరితో మాట్లాడడము, లేదా ఫోన్లో కాసేపు సమయం గడపో, ఇవే రెండు అత్యధికంగా మన దగ్గర సమయాన్ని దొంగిలించే పనులు. ఖాళీగా సమయం దొరికిందా, అందరి దగ్గరికి పోయి కలవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఒంటరిగా వ్యక్తిగతంగా మన రూమ్లో మనం ఉండి రహస్య ప్రార్థన చేసుకోవాలి. ఎవరు ఉండకుండా చూసుకోగలగాల. అయ్యా, ఇది మిమ్మల్ని ప్రార్థనలో ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే మీలో చాలామందికి రాబోయే శోధనల గురించి అవగాహన లేదు. ఎంత భయంకరమైన శోధనలు వస్తున్నాయో వాటి గురించి తెలిస్తే భయపడతారు. వాటిని జయించాలంటే ప్రార్థన కావాలా. ఇప్పటికే శోధనల గుండా వెళ్తున్న వారు ఉన్నారు, ఇవి తప్పించబడాలంటే ప్రార్థన కావాలా. శోధనల గుండా వెళ్ళి పాపంలో జారి పడిపోయిన వారిగా ఉన్నాము, వీటిని మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రార్థన కావాలా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వీటిని జయించుదాం మనం. వీటిని జయించడానికి ప్రార్థన అవసరమయ్యా. శోధనలు జాగ్రత్తగా వినాలా. కొంతమంది శోధించాడు, కొంతమంది శోధన తప్పించాడు, కొంతమంది శోధన గుండా వెళ్ళినప్పుడు పడిపోయడం కూడా చేశారు. ఎస్ఆర్నో అంతేనా కదా? కొంతమంది శోధించారు, కొంతమంది శోధన నిలిచారు, కొంతమంది శోధనకి పడిపోయినారు. జాగ్రత్త. దాన్ని మీరు ఏ వర్గానికి సంబంధించిన వారు ఉండాలనేది మీరు చేసే ప్రార్థనలపైన ఆధారపడి ఉంటుంది. శోధన మాత్రం కంపల్సరీ, ఫిక్స్. ఇది క్రైస్తవ్యం అంటే పూల బాట, అంబరి కొడుకు అట్లా ఉండదు. ఇది ఏంటది? అంబరి కొడుకు లాంటి జీవితాలు ఉండవు ఇక్కడ. ప్రార్థన అంటేనే, క్రైస్తవుడు అంటేనే ఒక యుద్ధ వీరుడు. వాడు యుద్ధం చేయడానికి దిగాం మనం. లేదు లోకంలో క్రైస్తవులుగా లేకుండా ఉన్నారనుకోండి, అన్ని రాజీపడి బతికే జీవితాలు. బంధువులతో రాజీపడతాం, ఆచారాలతో రాజీపడతాము, తప్పుతో రాజీపడతాము, అందరి వ్యక్తులతో రాజీపడిపోయి బతికేస్తూ ఉంటాం. ఏ ఎండక గొడుగు పడతాము, తాన అంటే తందన అంటాం. కానీ క్రైస్తవుడిగా ఉండాలంటే యుద్ధం. ఇది ప్రతి ఒక్కరితో యుద్ధం చేయాలి. మనకు తెలుసు మన పక్కన ఒక సమస్య ఉందని. ఈ సమస్యను మనం అత్యధికంగా బలంగా జయించగలిగి మానవ ప్రయత్నంగా మనం చేయాలి. కానీ అన్నిటికంటే ఎక్కువగా కొండ మీద మోసే చేసిన ప్రార్థనలాగా చేయాలి. అక్కడే ప్రధానమైన యుద్ధం దాగుంది. ఆమేన్. మనం ఇదివరకు ఒక అంశాన్ని చూసాం, ప్రార్థన ఏమి చేయును కదా. వాట్ ప్రేయర్ డస్ అనే విషయాన్ని చూసాం. ప్రార్థన ఏం చేస్తుంది అసలు, వాట్ ప్రేయర్ బ్రింగ్స్ టు అస్, ప్రార్థన ఏది తీసుకొస్తుంది మన యొద్దకి అన్న విషయాన్ని మనం చూసినప్పుడు దానిలో కొన్నిటిని గమనించాం. ప్రేయర్ బ్రింగ్స్ గాడ్ క్లోజర్ టు అస్, మనల్ని దేవుణ్ణి ప్రార్థన సమీపస్తులుగా చేస్తుంది. అండ్ వెన్ యూ ప్రే, దట్ మీన్స్ వెన్ యూ ట్రూలీ ప్రే, ఎప్పుడైతే నువ్వు మొర్ర పెడతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నిజంగా ప్రార్థన చేస్తావో. నిజంగా ప్రార్థన అంటే చెప్పనా,
ఇప్పుడు ఉదాహరణకి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అని అన్న. మన మధ్యలో ఉన్న సోదరుడు పీటర్ బ్రదర్ చేస్తారని చెప్పిన. అని చెప్పగానే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, బయటకు చెప్పొద్దు. పీటర్ గారు ప్రార్థన చేయమన్నా కాబట్టి పీటర్ గారు ఎలా చేస్తాడో అదే రకమైన ఆత్మ నడిపింపులను మనం చేస్తాము. ఎక్కడెక్కడ గ్యాప్ వస్తుందో, ఎక్కడెక్కడ ఆమె అనాలో అక్కడ ఆమె అంటాం, అంతే. సార్ మనం ఏం చేస్తున్నామంటే సహోదరుడితో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నాము, మొర్ర పెడుతున్నాం కానీ నిజమైన మొర్ర కాదు అది. వి ప్రే బట్ నాట్ ట్రూలీ ప్రే కదా, దేవుడి వాక్యం సెలవిచ్చినట్టుగా నిజమైన మొర్ర కాదు అది. అందుకే సంఘ ప్రార్థనలో కూడా శక్తి కోల్పోవడానికి కారణాలు అవే. చేస్తున్నామని చేస్తున్నాము, చేసేటప్పుడు ఈ ప్రార్థనలు చేసేప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, సంఘంలో చేసే ప్రార్థనలో కూడా దేవుని యొక్క ఆత్మ మాత్రమే నడిపించబడాలి కదా. అక్కడ ఆ ఆత్మ చేత నడిపించబడాల్సిన చోట మనుష్యుల ఆత్మలు వస్తాయి. ఎలా వస్తాయి అంటే, ప్రార్థన చేస్తారు, ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మాట్లాడతారు, ఏదో ఒక తప్పిదాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తగిలిందా అని అనుకుంటారు. జాగ్రత్తగా, ఎందుకంటే మనుష్యుల ఆత్మ చేత నడిపించబడే ప్రార్థనలకి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన చేయించుచున్న ప్రార్థనలకి వ్యత్యాసాలు ఉంటాయి. మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, అది దేవుడి ఎదుట మనలను ప్రాణార్పణంగా పోయబడినటువంటి ప్రార్థనగా ఉంటుంది అది. కానీ మనుషుల ఆత్మచేత చేసే ప్రార్థనలో ఒకరినొకరు దాడి చేసుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. అయ్యా, ఇది దేవుడు ఆత్మచేత చేస్తున్న ప్రార్థన కాదు, ఇది నిజమైన మొర్ర అని దేవుడు దేన్నైతే సెలవిచ్చాడో అలాంటి ప్రార్థన కాదు అది. ఇది సాధారణమైన మొర, మనుషుల మొర, వేషాధారుల ప్రార్థన అంటారు దాన్ని. అట్లా ఉండకూడదు. ప్రార్థన చేసేది ఎవరికి? ఇది దేవుడికి తెలియపరచాలని చేస్తున్నాం మనము, దేవుడికి మన విన్నపాపం తెలియజేస్తా ఉన్నాము. కానీ ప్రార్థనలో నాకు పీటర్ గారు అంటే నచ్చదు, ఇప్పుడు నేను చేస్తా, పీటర్ గారు నాకు ఏదో నష్టమో కష్టమో బాధ కలగజేసిండు, క్షమించు ప్రభా అని ఉండదు. ఏముంటుంది అక్కడ? బుద్ధి లేదు ప్రభా, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ప్రభా, హఠాత్తుగా నాశనం అయిపోతాం ప్రభా. మరి ప్రార్థన అంటే శాపనార్థ ప్రార్థన ఇది. ప్రార్థనలో ఆశీర్వాదం కానీ, ప్రార్థనలో విన్నపాలు కానీ, ప్రార్థన క్షమాపణ కోసం కానీ ఉండదు. ఇక శాపాలు శాపాలు శాపాల ప్రార్థన కాదు, అట్లా కాదు. దేవుడు చేసిన ప్రార్థనలు ఒకసారి చూడండి. యేసు ప్రభు వారు 2 చోట్ల బలంగా ఆయన చేసిన ప్రార్థన వివరంగా రాస్తాడు. ఒకటి, పసిబాలులకు బయలుపరచుచున్న సంగతుల గురించి తలపైకి తండ్రి ప్రభువా, నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ మందను, నువ్వు నాకు అప్పగించిన మహిమను వీరికి అప్పచెప్తున్నాను, అదే మహిమను అదే నామాన్ని వీళ్ళకి ఇస్తున్నాను అని చేస్తూ ఉంటాడు. గెత్సెమనే తోటకు ఆయన అప్పగింపబడడానికి ముందు రోజు చేసిన ప్రార్థన కరెక్టేనా? అన్ని చోట్ల ఆయన ప్రార్థన చూడండి, ఎవరైనా శపించినట్టు ఉంటుందా? ఏదన్నా దేవుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుతున్నట్టు ఉంటుంది. కృప కావాలి ప్రభువా, తప్పించు ప్రభువా అని అడుగు, సహాయాన్ని ఆత్మను అడుగుతాడే కానీ ఎప్పుడు కూడా శపించినట్టు కనబడదు. అయ్యా, మనుష్యుల చేత చేయబడుతున్న ప్రార్థనలకి, దేవుడి పరిశుద్ధాత్మ నడిపింపులో జరుగుతున్న ప్రార్థనకి వింటేనే అర్థమైపోతుంది. నీకు వివేచన ఆత్మ కనుక ఉంటే వినడంతోనే నీ గ్రహించగలుగుతావు. అట్లా అయితే ఆ నిజమైన ప్రార్థన, నిజంగా మొర్ర పెట్టుట అనేటువంటి ఆ నిజమైన మొర్ర దేవుడిని మనల్ని అతి సమీపస్తులుగా చేస్తుంది. రెండోది, మనకు ఏది అడిగినా సరే ఆయన చిత్త ప్రకారంగా పొందుకోగలుగుతాము అన్న ధైర్యాన్ని మనలో నింపుతుంది. ఆమేన్. మూడోది, ఆయన సమాధానము, ఆయన ఇచ్చేటువంటి సమాధానము మన హృదయము, మన హృదయ మన మనస్సులో ఉండేటువంటి తలంపులన్నిటికీ కూడా కావలిగా ఉంటుంది. కావలి అంటే, కావాలంటే ఏంటిది? ఒకసారి ఒక ఆలోచన కలిగింది, అది కదలది, ఇక అది ఎటు బెనకదది. ఎందుకంటే బెనకనటువంటి, తొనకనటువంటి, చపల చిత్తము లేకుండా ఉండేటువంటి ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క సమాధానం కావలిగా ఉన్నట్లు. దేవుడి యొక్క ఆత్మ సమాధానం కావలిగా లేదనుకో, మన ఆలోచనలు చపల చిత్తం వస్తుంది, నిర్ణయాలు మారుతూ ఉంటాయి, అప్పుడప్పుడే వెంట వేగంతో మారుతూ ఉంటాయి. ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపు మన ప్రయాణం సాగవు. వెళ్ళాలా వద్దా, పోవాలా వద్దా, ఉండాలా వద్దా, ఇదే సాగుతుంది. ఎప్పుడు సాగదయ్యా అంటే, మన ఆలోచనలకు ఆయన ఇచ్చే సమాధానం కావలిగా ఉండాలి ఆ తలంపులన్నిటికీ. అప్పుడు మన ఆలోచనలు ఎలాంటి మార్పులు, ఒకటే ఒక ఆలోచన, ఒకే ఒక నిర్ణయం, ఒకే గురి, అది జరుగుతుంది. తర్వాత
ఆయన నీవు నిజంగా మొర్రపెట్టినప్పుడు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులను కూడా దయచేటట్టుగా చేసేదే ప్రార్థన. ఎవరైనా సరే, ప్రవక్తలైనా సరే, వారు జరగబోయే సంగతులు తెలుసుకోవాలన్నా, జరిగిన సంగతుల యొక్క మర్మాలు ఎరగాలన్నా, ఎదుటి వ్యక్తుల్లో ఉన్న హృదయ రహస్యాలు బయలుపరచబడాలన్నా, వీటన్నిటికీ ఒకటే ఒకటి ప్రార్థన. ఇస్తారో ఏది నిజమైన మొర్రపెట్టుచున్నటువంటి ప్రార్థన. తర్వాత శోధనలో ప్రవేశించకున్నట్లుగా చేసే ప్రార్థన. అంతేనా కదా? మన దాంట్లో ఈ కాల గడియ వర్తమానికుడు ఏ విషయాలు అయితే మనతో పంచుకున్నారో ఆ విషయాలు మనం గమనించాం. మరికొన్నిటి చూసే ప్రయత్నం చేద్దాము. మెసేజ్ కోడ్ 53-0604. కొన్ని వీటిలో మీరు వినినట్టుగా అనిపించినప్పటికీ కూడా కొన్నిటిని దేవుడు నూతనంగా బయలుపరిచే విషయాలుగా ఉంటాయి. వాటిని గమనించే ప్రయత్నం చేద్దాం. అన్ని రెండింటిని గమనించుదాం. పునరావృతం కూడా చేద్దాం. 53-0604. ప్రభు యొక్క దూత అనే వర్తమానంలో 20వ పేరా చూద్దాం. 20. దాంట్లో 4వ పేరా చూడు. 4వ పేరా. Now ఇప్పుడు వాట్ ప్రేయర్ డస్ అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటూ ఆయన చెప్తా ఉంటారు. ప్రార్థన మరణము నుండి జీవముగా మార్చేది. ఆమేన్. తర్వాత దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, ఆ మనిషి మరణమునందవలసిన వాడిగా ఉన్నాడు. నేను నమ్ముచున్నాను. యెషయా ప్రవక్త యెషయా నిజాన్ని చెప్పాడు, నమ్ముచున్నాను. ఆయన ప్రవక్తగానే జన్మించాడు. ఆయన యొక్క మాటలు సత్యమును మరియు దేవుని యొద్ద నుంచి వచ్చినవై ఉన్నవి. మరియు అప్పుడు అయ్యా నమ్మాట జాగ్రత్త. హిజ్కియా విషయంలో దేవుడి నిర్ణయం ఏంటి? ఇతడు ఖచ్చితంగా మరణాన్ని పొంది చూడాల్సిందే, ఇతడు చనిపోవాల్సిందే. ఎస్ఆర్నో? ఖచ్చితంగా నువ్వు మరణాన్ని చూడాల్సిందే. ఇది దేవుడి నిర్ణయము. కానీ దేవుడి యొక్క ఒపీనియన్ని, ఉద్దేశాన్ని మార్చగలిగింది, మరణం నుంచి జీవాన్ని ఉత్పత్తి చేయగలిగింది ప్రార్థన ఒకటే. నా మాట విన్నారా? బహుశా మీరు ఆశించుచున్న వాటిని దేవుడు అనుగ్రహింపకుండా ఉండొచ్చు. బహుశా మీ ఆశీర్వాదాలు తాళాలే వేయబడి ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన అతిపెద్ద తాళపు చెవి ఉన్నది ప్రార్థన. ఎందుకంటే మరణములు నువ్వు ఖచ్చితంగా చనిపోతున్నావు, సర్ది పెట్టుకో, నీళ్ళు చక్కబెట్టుకో అని దేవుడు ప్రవక్తతో చెప్పి మరణాన్ని శాసనంగా బలంగా చెప్పినప్పటికీ దేవుడిచ్చిన మరణాన్ని దేవుడే తన ఉద్దేశాన్ని, తన ఒపీనియన్ని మార్చుకునేటట్టుగా చేయగలిగింది ప్రార్థన ఒకటే. ప్రార్థన చేయడం చాలు మనకి. ఆ ప్రార్థన దేవుడు నీకు ఇది శిక్షే, ఇది నీకు మరణమే, ఇది నీకు కష్టమే అని చెప్పిన దానిని కూడా తన ఉద్దేశాన్ని మార్పు చెందించుకొని మరి నీ ఫలితాలు వేరుగా చూపించగలిగేటట్టు చేసేది ప్రార్థన. ప్రేయర్ డస్ బ్రింగ్ డెత్ టు ద లైఫ్. మరణం నుంచి జీవాన్ని ఉత్పత్తి చేయించగలిగేది ప్రార్థన. దేవుని ప్రవక్త అన్నాడు, దట్ ఈజ్ వాట్ ఎ ప్రేయర్ డస్. ప్రార్థన అదే చేస్తుంది. బహుశా నువ్వు ఫెయిల్ అయిపోతావేమో, కానీ పాస్ అవునట్టుగా చేసేది ప్రార్థనే. నేను నా ఎంఎస్సీలో చూసేదాన్ని. చేశారు, పెద్దగా చదివిందేమీ లేదు, నాకు తెలుసు. అంటే దానికి సిద్ధపడింది లేదు, చేసింది లేదు. అంటే అట్లా చేస్తే మీరు చదువు నిర్లక్ష్యం చేయమని కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఉద్యోగాలు చేస్తూ చదువుకోవడం కొద్ది కష్టతరమైన విషయమే. అయినా సరే ప్రార్థనే ఏం చేసింది? ఫెయిల్ నుంచి పాస్ చేసేది. ప్రార్థనే అపజయం నుంచి విజయాన్ని ఇచ్చేది. ప్రార్థనే మరణం నుంచి మనకు జీవాన్ని ఇచ్చేది. ప్రార్థనే తాళములు వేయబడిన వాటిని సైతం విప్పగలిగేది. ఆ ప్రార్థనే మనలను ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరుకోకుండా ఆపుచున్న ప్రతి అడ్డంకి నుంచి స్వతంత్రులుగా చేసేది.
గొప్ప ఆయుధాన్ని దేవుడు చేతిలో ఇచ్చిన తర్వాత అయ్యా ఎంతమంది శత్రువులు వస్తే ఎవడికి భయపడేది? దేనికి భయపడాలి? సక్కర్లా. నువ్వు చనిపోతావా అని చెప్పిన తర్వాత కూడా ప్రార్థన ద్వారా తన మరణాన్ని దాటి వేసుకున్న వ్యక్తులు మనం ఎదుట కనబడుతుండగా దేవునినైనా దాటి వేయచ్చు, దేనినైనా జయించవచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ఇది బాధాకరమైన విషయం కదా. వ్యక్తిగత నిర్లక్ష్యం జరుగుతుందా? జరుగుతుంది. సంఘ స్థాయిలో, కుటుంబ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి అంటే, కుటుంబ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి అంటే, నేను చేసుకునే టైంకి మా ఆవిడ రాదు, మా ఆయన రాడు, మేమందరం ఒక సమయంలో కలవట్లేదు. ఇది కారణాలు. సంఘంలో ఎందుకు కలవ జరగట్లేదు అంటే అందరు చేస్తుండగా నిద్ర వస్తుంది బ్రదర్. అసలు ప్రార్థన అంటే నిద్ర వస్తుంది, ప్రార్థన అంటే నిద్ర వస్తుందని చెప్పేటోళ్ళ సంఖ్య ఎక్కువ. లేదా పనుల వల్ల మేము ప్రార్థనలోకి వచ్చి కూర్చోలేకపోతున్నాం మరికొంతమంది. వ్యక్తిగతంగా ఎందుకు వస్తుంది? మీరు చెప్పండి అయ్యా, వ్యక్తిగతంగా ఎందుకు ప్రార్థన లేకపోతే చెప్పండి అయ్యా. బాధ లేకపోవడం వల్ల. తర్వాత బాధ కాదు, భయం లేకపోవడం వల్ల. భయం లేకపోవడం వల్ల. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఒక విషయం చెప్తాను నీకు. బైబిల్లో ఉన్నటువంటి సమాచారం అంతటా ఒక సారాంశంగా తీసి చెప్తాను నీకు. దేవుడు పనోడిగా నీవు ఆయన కోరుకున్న రీతిలో ప్రార్థన చేసేంత వరకు కూడా నీకు దేవుడు భయాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు ఒక సమస్య ఇస్తాడు. ఇప్పుడే నీ ప్రార్థనలో నీ మోకాళ్ళు ఇరిగిపోయేంతగా ప్రార్థన చేసావా, ఇది తొలగిపోయి సరిగ్గా ఒకప్పటి యథాస్థితి వస్తుంది. లేదా అచ్చా ఈ సమస్య కూడా వంగలేదా నీ మోకాలు, ఓకే వెయిట్ చేయి అని ఇంకొంచెం బలమైన సమస్య ఇస్తాడు. అప్పుడు ఇంతకుముందు చేసిన దానికి కొంచెం బాగానే చేస్తావు, కొంచెం వణుకుతావు, తొలుకుతావు. అట్లా కాదు, శాంతం సాష్టాంగపడి నువ్వు సమస్య నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా నువ్వు ప్రార్థన ఆపను అనే స్థాయి వరకు కూడా ఆ యొక్క శిల్పి నిన్ను చక్కతనే ఉంటాడు ఆయన. అయితే చిన్న సమస్య వచ్చినప్పుడే కన్నీరు గార్చి మార్చి అన్ని సరిగ్గా చేసుకుంటే అయిపోతుంది. అది పెద్దగా తెచ్చుకోవద్దు. ఎస్ సార్, అంతేనా కదా. రారా అంటే ఆడు వస్తే అయిపోవు. రాలేదనుకో గద్దింపు వస్తుంది. అయినా రాలేదనుకో ఏమొస్తుంది? ఇంకొంచెం బలమైన గద్దింపు వస్తుంది. అయినా రాలేదనుకో వీపు విమానం మూతం అవుతుంది. విమానం మూతం అయినా కూడా రాలేదనుకో ఇక ఉంటుంది చూడండి, అప్పుడు ఇది వర్ణనరహితం. అది అవునా? అందుకోసమనే దేవుడు మనల్ని ఎలాగో తన చిత్తాన్ని, ఎందుకంటే తెస్సలోనికీయుల పత్రికలో అంటాడు, ఇలాగూ ప్రార్థన చేయుట ఆయన చిత్తమును నెరవేర్చుట అంటది అక్కడ. ఆయన చిత్త ప్రకారం నేను నడిపింపజేయడం కొరకు ఏదైనా చేస్తాడు. నీ పిల్లోని, నీ అమ్మాయిని నువ్వు ఎలా అద్భుతంగా పెంచడం కొరకు వారికి ట్రైనింగ్ ఇస్తున్నావో, నీ పరమ తండ్రి కూడా నీ పైన అలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు. ఇంకా మేలైన బాధ్యత కలిగి ఉన్నాడు. నువ్వు చక్కగా ప్రార్థన చేసే వరకు, నీ మోకాలు వరగొట్టే వరకు ఇరగొడతాడు ఆయన. ముందే వంచేస్తే అయిపోద్దిగా, ముందే వంగంగా. కానీ వంగండి, మార్చుకోండి, సమస్యలు అధికంగా చేసుకోబాకండి. శోధనలు అధికమవుతూ ఉంటాయి. ప్రార్థన వాటిని జయించగలుగుతూ ఉంటాం. ఆమేన్. ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందంటే మరణం నుంచి మన జీవనంలోనికి అది మలచగలిగేది అంటాడు. మరొక ఉదాహరణ చెప్తాను, మరొక చోట అద్భుతంగా ఉంటుంది చూడండి. ఈ ఉదాహరణ 56-0513. దేవుడు ఏర్పాటు చేసిన గాడ్స్, ఒక్క నిమిషం నేను తప్పు చెప్పానా? 56-0513. అచ్చా ఓకే, నేను తప్పుగా చెప్పాను. 0513 అయ్యా. టీచింగ్ ఆన్ మోషెస్ కదా. దాంట్లో చూడండి మన 196 పేర చూడండి, 196. మీరు పిల్లలారా, మీకు తారు తెలుసా? తారు, సిమెంట్ రోడ్డు, సిసి రోడ్డు, తారు రోడ్డు అంటారు. తారు అంటే ఏంటిది? నల్లగా ఉంటుంది చూసారా మెటీరియల్. డాంబర్, అబ్బా మన భాషలో అది డాంబర్.
నల్లగా ఇట్లా బంక ఉండి రోడ్ల మీద పోస్తారు చూసారు, కంకర వేసిన తర్వాత నల్లగా. ఈ నల్ల రోడ్డు అంతా తారు రోడ్డు అంటారు వాటిని. ఆ తారు మెటీరియల్ తెలుసుగా, ఆ తారు తెలుసా అని అడిగాడు ఆయన. తర్వాత ఎప్పుడైతే వారు ఈ మార్గాల్ని, వీధుల్ని, రోడ్లను సరి చేస్తారో, బాగు చేస్తారో, అప్పుడు ఆ తారు పోసేటప్పుడు ఆ స్మెల్ చూడాలయ్యా. రోడ్డు వేసేటప్పుడు ఆ తారు కరిగించినప్పుడు మెత్తగా ఇట్లా ద్రవ పదార్థాలాగా మారిన తర్వాత దాని పక్కనే ఉండడానికి అసలు కుదరదు. ఎంతో భయంకరమైన వాసన వస్తుంది, అసలు అక్కడ ఉండడానికి వీలు పడదు. ఎంతో అసభ్యంగా, లేకపోతే జుగుప్సాకరంగా, తట్టుకోలేని రీతిలో ఆ తారు రోడ్లు వేసేటప్పుడు అంత భయంకరమైన వాసన వస్తుంది అంటాడు ఆయన. తర్వాత కానీ ఎప్పుడు కానీ ఆ తారు ఏం చేస్తుంది తెలుసా? అది వేయబడిన రోడ్లలో ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉంటాయో ఆ పగుళ్ళన్నిటినీ కూడా పూడ్చివేసి ఆ మార్గాన్ని ఇది ఒక నున్నటి మృదువైన మార్గంగా, ఒడిదుడుకులు లేకుండా, పగిలిపోయిన రోడ్డుగా ఉండకుండా చక్కగా చేయగలుగుతుంది అది. ఆమేన్. అదే రీతిగా ఇది చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కసారి ఆ తారు పోయగానే, ఏది గుంతలు పడి రోడ్లు పగిలిపోయిన చోట తారు పోయగానే ఏమైపోద్ది? ఆ నీరు దాని లోపలికి ఇంకదిగా. అసలు రోడ్లు పాడే దేంతో తెలుసా? దేంతోని? ఆ భూమి యొక్క కింది భాగం బలంగా లేకపోవడము, వర్షాల్లోనే పాడవుతుంది. అందుకే వర్షాకాలం రోడ్లు పాడైపోవడం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. అయితే నీరు కిందికి పోకుండా ఆ తారు ఒకటి బలంగా వేస్తే రోడ్లు పాడుగావు అని అదే అంటాడు. తారు సరిగ్గా పూసినట్టయితే నీరు కిందికి పోదిక. తర్వాత ఒక రోడ్డు పగులను బాగు చేయడానికి తారు ఏ కార్యం చేస్తుందో విశ్వాసి జీవితంలో ప్రార్థన కూడా అదే చేస్తుంది. దట్స్ వాట్ ప్రేయర్ డస్. ప్రార్థన చేసే కార్యమే అది. తర్వాత చూడ దట్స్ వాట్ డైలీ కీప్స్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ యూ. నీలో నుంచి ఈ లోకము, ఈ పాపపు ప్రపంచము, శోధనకరమైన విషయాలు, వాక్యవిరుద్ధమైన సంగతులు నీలో నుంచి ఎల్లవేళ ప్రతి దినము బయటకు ఉంచి నిన్ను మాత్రం ప్రత్యేకించబడిన వ్యక్తిగా చేసేదే ప్రార్థన. ఎందుకంటే ఆ నీరు లోపలికి పోవడం వల్లే రోడ్డు పాడైనట్టుగా ఈ లోకం మన లోపలికి వెళ్ళడం వల్లే మనం పాడైపోతున్నాము. ఫోన్లు వెళ్తున్నాయి, బంధాలు వెళ్తున్నాయి, స్నేహితులు వెళ్తున్నారు, బంధువులు వెళ్తున్నారు, ప్రతి పనికి వల్ల ప్రతి మన లోపలికి వెళ్తుంది. మన లోనికి ఆ పగిలిన రోడ్డులోనికి నీళ్లు వెళ్ళినట్టుగా వెళ్ళకుండా ఉండాలి అంటే రోడ్డు పైకి తారు ఎలాగేస్తామో ఈ ప్రార్థన అనే తారు కూడా అట్లా పనిచేస్తుంది అంటున్నాడు ఆయన. తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ మోకాళ్ళ మీద నువ్వు ఉంటావో నువ్వు ఏమని ప్రభువగు యేసు, అప్పుడు ఆయన రక్తం కిందికి వస్తుంది. నిన్ను దుష్టుడు తను వేసేటువంటి పన్నాగాల చేత నిన్ను పట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు ప్రభువగు యేసు అని నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నిన్ను సీల్ చేస్తుంది. ఆ రక్తముతో నిన్ను పూర్తిగా బంధింపజేసి ఆ దుష్టుడు వేసి ఏ పన్నాగం నీలోనికి రాకుండా కాపాడేది ప్రార్థన. దిస్ ఈజ్ వాట్ ఎ ప్రేయర్ డస్. ప్రార్థన చేసే కార్యమే ఇది. తర్వాత చూడండి అది మంచిది. చాలా మంది ప్రజలు వెళ్తారు అంటారు ఇలాగున, ఏమని? ఇదెంతో భయంకరమైనది, కానీ అది ఎలాంటి వ్యత్యాసాన్ని, తేడాన్ని మనకు చూపించేదిగా లేదు. ఏది? అది అయ్యా అని ఏమనంటే ప్రార్థన ప్రార్థన ఇదంతా ఆఫుల్ అయ్యా, ఇదంతా కష్టమయ్యా, ఎంత బోరింగ్ అయ్యా. ప్రార్థన అంటే నిద్ర వస్తుంది, ప్రార్థన అంటే ఏం చేయాలో అర్థమవుతలేదు, ప్రార్థన అంటే నాతో నేనే మాట్లాడుకుంటూ అనిపిస్తుంది అని విశ్వాసం చెప్పి రకరకాల మాటలు అలా అంటారు. ఇదేం తేడా చూపించట్లేదయ్యా, దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, అది మనలో ఎలాంటి వ్యత్యాసాన్ని వాళ్ళ పుట్టించట్లేదయ్యా అని అంటారు. కానీ దేవుని ప్రవక్త అంటాడు అక్కడ ఏమంటే, ఇట్ కీప్స్ యూ సేఫ్. నీవు భద్రత కలిగినటువంటి ఒక వ్యక్తిగా స్థలాల్లో నేను ఉంచగలిగేదే ప్రార్థన. ముంగండ శాంతారావు గురించి చెప్పింది జ్ఞాపకం ఉన్నదా? ముంగండ శాంతారావు గురించి ఆయన
ప్రయాణం అవుతూ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి నిద్ర తట్టుకోలేకపోతున్నాడు. ఒక అడవిలో ఉన్నాడు, చుట్టూ దుష్ట మృగాలు, సింహాలు, పులులు ఉన్నప్పుడు అడవిలో ఒక గుండం గీసుకొని ఒక కర్రతోని ఆ గుండంలో పడుకునేటప్పుడు, ప్రభువా నేను పడుకుంటున్నా, నా జీవం నీది, నా మరణం నీ చేతిలో ఉంది, నీ ఇష్టం ప్రభు అని ప్రార్థన చేసుకుని ఆ గుండంలో పడుకున్నప్పుడు తెల్లారలే చూస్తే చుట్టూ సింహపడుగులు, రకరకాల జంతువులు అడుగులు కనబడ్డాయి, కానీ ఈ గుండం లోపల ఒక అడుగు కనబడలేదు. ఏదైనా భద్రంగా ఉంచింది ప్రార్థన. ప్రేయర్ కీప్స్ యూ సేఫ్. దుష్టులందరూ నీ పక్క నుంచి అట్లా వెళ్ళిపోవాల్సిందే, కానీ నీ గుండంలోకి ఓడు రాడు, నీ పరిధిలోనికి ఎవడు రాలేడు. ఎందుకంటే తార్ అనేటువంటి ఆ ప్రార్థనను పూసినప్పుడు నీలోనికి లోకము కానీ దుష్టుడు కానీ ఏది నీలోనికి ఎంటర్ కూడా అవ్వదు. వీటన్నిటికీ కారణం ప్రార్థన రాయితే జీవితాలే. అన్ని చక్కగా ప్రారంభం అవుతాము, కొంతకాలం భక్తిలో సాగగానే ఏదో ఒక కారణాలను బట్టి ప్రార్థన జీవితం సన్నగిలుతుంది. దుష్టుడు మెల్లగా ఎంటర్ అయ్యాడు, శోధనలు ఎంటర్ అయ్యాయి, తంత్రాలు ఎంటర్ అయిపోయి అనేకమైనటువంటి చోట్ల లోకమైన నీరు వచ్చి మనలో మునిగిపోతూ వస్తుంది, మనల్ని పాడు చేసింది. కొంచెం ఒక చోట లీక్ అయినా సరే రోడ్డు అంతా నెమ్మది మొత్తం రోడ్డే పాడైపోతుంది, రోడ్డు ఎగిరిపోయి పెద్ద గుంత అవుతుంది ఇక. అట్లాంటి వ్యక్తిగత భక్తి జీవితాల్లోకి జారిపోయామంటున్నాడు ప్రవక్త. కానీ అంటాడు ఇట్ కీప్స్ యూ సేఫ్. తర్వాత ప్రార్థనలో చేసేదే అన్నిటికంటే ప్రధానమైన ఉద్దేశం, మెయిన్ థింగ్ నువ్వు భద్రత కలిగి ఉండడమే. ప్రార్థన చేస్తున్నంత సేపు నీ చుట్టూ ఒక పెద్ద కంచె వేయబడినట్టు ఉంటుంది. కంచె ఉండగానే ఓ పంది రాదు, ఓ నక్క రాదు, ఏ దుష్టమృగం వచ్చి నీ పంటను నీ పొలాన్ని ఏది చేయలేదు అది. కానీ ఒక్కసారి ఆ కంచె పోయిందనుకో, ఆ భద్రత పోయిందనుకో, ఇక ఏది పడితే జరుగుతుంది జీవితంలో. ఆయన అంటాడు దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇదే మెయిన్. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రత్యక్షత కోసం ప్రార్థన చేయండి, లేకపోతే శక్తి కోసం ప్రార్థన చేయండి, ఇవన్నీ ఆ కోణం కూడా చెప్తే బాగానే అనిపిస్తుంది, పేపర్లు నిండుతాయి. నిజ జీవితాలు మారాలంటే ఈ కోణమే కావాలి మనకి. అట్లా జ్ఞానం వచ్చింది, పేపర్లు నిండాయి, బట్ ఈ కోణం అవసరం. ఈ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ ఈ జీవితాల్లో. అని అంటాడు ప్రార్థన నిన్ను చేసే ప్రధానమైనటువంటి కార్యము, దిస్ ఈజ్ వాట్ ద ప్రేయర్ డస్. నువ్వు భద్రంగా ఉండేది చేస్తుంది. ఎందుకు నువ్వు భద్రంగా లేకపోయావు? ఆరోగ్య విషయాల భద్రత లేదు, కుటుంబ విషయాల భద్రత లేదు, ఆర్థిక విషయాల భద్రత లేదు, ప్రయాణాల్లో భద్రత లేదు, ఒక పూనుకున్న పనిలో భద్రత లేదు, ఎక్కడ విజయం రావట్లేదు. దేనికి అంటే ఆ ప్రార్థన అనేటువంటి తారుని, ఆ ప్రార్థన కంచెని మనం తొలగింపజేసుకున్నాము. లోకమంతా వచ్చి మనలో పడతా 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 వచ్చేసింది. ద మెయిన్ థింగ్, ప్రార్థన వల్ల పొందుకునే లాభాల్లో మెయిన్ అత్యధికమైన ప్రధానమైనటువంటి లక్ష్యము భద్రత. ఆ భద్రత కోల్పోయాం కదా నేడు. ఇప్పుడు ఎవడికి పడితే వాడికి, ఎప్పుడు పడితే వాడు తొక్కేటువంటి స్థలాలుగా మారిపోయాం మనం. కాదు కాదు, ప్రార్థన అనే కంచెని తీసివేసుకోకూడదు. ద మెయిన్ థింగ్ ప్రేయర్ డస్ ఈజ్ కీప్ యూ సేఫ్. నేను భద్రంగా ఉంచడం అది చేసిన తర్వాత నువ్వు అను, నువ్వు పాతకాల పద్ధతి వాడవని. ఎందుకంటే ప్రతిదానికి ప్రార్థన ప్రార్థన అన్నావు అనుకో, పాస్టర్ గారి దగ్గర రా, నువ్వు ఏ 100 సమస్యలని చెప్పు, ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. బ్రదర్ అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయి. బ్రదర్ ఆర్థిక సమస్య వచ్చింది, ప్రార్థన చేయి. బ్రదర్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ప్రార్థన చేయి. బ్రదర్ ఎదగాలనుకుంటున్నా, ప్రార్థన చేయి. బ్రదర్ నాకు జ్ఞానం తక్కువ అనిపిస్తుంది, ప్రార్థన చేయి. కొంతకాలానికి ఏమైందంటే అమ్మ నాన్న మాట్లాడుకుంటారు, స్త్రీ చెప్తుంది నాకు ఈ సమస్య ఉంది అని చెప్తుంది. భర్త అంటాడు వెళ్ళి పాస్టర్ గారిని కలువు. ఆమె అంటది ఇక ఏముంది ప్రార్థన చేయ అంటాడు ఆయన. ఏమంటాడు ఏముంది, ఏది చెప్పినా పాస్టర్ గారు ప్రార్థన చేయంటాడు, అంతేగా ఈ మాత్రం దానికి ఆడదాకా బూడేందుకు అనుకుంటారు. వాస్తవమే, మరణమే కళ్ళెదురు నిలబడ్డప్పుడు యేసుప్రభు ఎన్నుకుని అదే ఆయుధం నీకు అప్పచెప్తున్నా నేను. దెర్ ఈజ్ నో గ్రేటర్ వెపన్ టు ఎ బిలీవర్ అంటాడు ప్రవక్త. ఒక విశ్వాసికి అంతకంటే బలమైన ఆయుధం ఎక్కడికి వెళ్ళి తీసుకురాచి ఇవ్వగలిగాను నేను. దట్ ఈస్ ఓన్లీ ద గ్రేటెస్ట్ వెపన్ ఏ బిలీవర్ హ్యాస్. అతిపెద్ద ఆయుధం అదే. నేనేం చెప్పాలి నీకు? నీకు అనారోగ్యం వస్తుందంటే పోయి డాక్టర్ని కలవని చెప్పాలా? ఇది నచ్చుద్దేమో. ఎవ్రీ టైం ప్రేయర్ అని చెప్పకుండా ఏం చెప్పాలి? ఈసారి ఎప్పుడు కావ్యకి వెళ్తావు కదా, ఇప్పుడు ఇంకోటి ఆద్యకి వెళ్ళని చెప్పాలా? అబ్బా పాస్టర్ భలే కొత్త ఐడియా ఇచ్చిండు అనుకుంటావు, ఇది నచ్చుద్దేమో. ఆర్థిక సమస్యలు బాగున్నాయని చెప్పావు అనుకో, అప్పుడు ఏం చెప్పాలా? బ్రదర్ ఆన్లైన్ అడక్కు, ఈ ప్లాన్ ఉంటుంది దీనికి అప్లై చేయి అని చెప్తే బా పాస్టర్ కొత్త ప్లాన్ ఇచ్చాడే అని అనిపిస్తుంది. ఇవి నచ్చుతాయి కానీ పాస్టర్ ప్రార్థన అంటే నచ్చదు. చాలామందికి నచ్చదు, విని విని బోర్ కొట్టి విసిగేస్తుంది. కానీ
ఆ విసుగు నీలో కలిగింపజేసిందే దుష్టుడు సాతానుగాడు. ఎందుకంటే నీ నిజమైన విజయము దాగున్న చోటికి నేను తీసుకెళ్లకుండా వాడు వేరే వేరే చోట్ల తిప్పుతా ఉన్నాడు నిన్ను. వాడు అయ్యా ఎక్కడ విజయం దాగుంటుందో అక్కడే మనం యుద్ధం చేయాలా. జయించలేని చోట యుద్ధాలు మనకెందుకు? లోకం గుండా మనం వెళ్ళి ఎంత యుద్ధం చేసినా మనం గెలవలేము. మనం చేయగలిగే అతిపెద్ద యుద్ధము దేవుడి దగ్గర మోకాళ్ళ యుద్ధము. ఇదే అంశంలో ప్రార్థన అంశం మనం చూసాం, గుర్తుందా? ద ఫైట్, ద బ్యాటిల్ ఇన్ ద నీనాలజీ. మోకాళ్ళ శాస్త్రంలో యుద్ధం అంటాడు ప్రవక్త గారు. అక్కడ చేయాలి అసలైన యుద్ధము. అప్పుడు ఎందుకు రాదయ్యా విజయము? అంతేనా? ఆయన అంటాడు, నువ్వు అనొచ్చు ప్రతిదానికి ప్రార్థన ప్రార్థన, నువ్వు పథకాల పద్ధతుడు అయ్యా అని నువ్వు అంటే అనొచ్చేమో ప్రవక్త గారు అంటారు. కానీ దాని అంటాడు ఆయన, బట్ దట్ డజంట్ మ్యాటర్. అది ఏమాత్రం లెక్క చేయలేని విషయము. ఇట్ కీప్స్ యూ సేఫ్. నా ప్రార్థన నన్ను భద్రంగా ఉంచుతుంది. కొన్ని మధ్యలో ఒక విషయాన్ని విన్నాం, ఇది మన రుబేన్ బ్రదర్ వల్ల బామ్మర్దిని గురించి విన్నాం. పోతుండగా నాకు అప్పుడు దాని తీవ్రత తెలియదు, మొన్న వచ్చాక చెప్తున్న తీవ్రత. ఇటు వెళ్తున్న హైదరాబాద్కి వెళ్తున్నటువంటి కారు గుద్దితే ఇటు తిరిగిందట ఆర్మూర్ సైడ్ గుండ్రంగా. మనుషుల ప్రాణాలు పోవలసిన చోట దేవుడు వాళ్ళు ఏదైతే ప్రార్థన వారి గుండా వెళ్ళిందో ఆ ప్రార్థన వారిని భద్రంగా ఉంచింది. మనుషులు భద్రంగా ఉండడానికి ప్రార్థనే కారణమయ్యా. మనం చేసే తప్పిదాన్ని బట్టి ఎంతో కొంత మూల్యం చెల్లించాలిగా. ఇది కొంతకాలం మనల్ని పీడిస్తూ ఉంటుంది. అది కానీ భద్రంగా ఉంచేదే ప్రార్థన. అందుకే ప్రార్థన చేయించుకోవాలా, ప్రార్థనలో ఉండాలా. మీరు ప్రార్థన బలంగా ఉండాలా. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోగలగాల. మనలో ఏ ఒక్కడు బలహీనంగా అయిపోయినా, మనలో ఏ ఒక్కడు అనారోగ్యంగా మారినా, మనలో ఒక్కడు నిజంగానే ఆత్మ సంబంధంగా బాగా తక్కువలో ఉన్నా కూడా దానికి కారణం మనం బలమైన ప్రార్థనలు చేయకపోవడం వల్లే. మన ప్రార్థనలు భద్రంగా ఉంచుతాయి. ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను అన్ని విషయాల్లో మనల్ని భద్రంగా దాచిపెట్టగలిగేది ప్రార్థన ఒకటేనయ్యా, అన్ని విషయాలలో. కానీ ఏం చేస్తామంటే మర్మాల వెంబడి మనం పరిగెత్తి చుట్టుపక్కల భద్రతను కోల్పోయినాం మనం. కరెక్టేనా? జ్ఞానం వెంబడి పరిగెత్తి భద్రతను కోల్పోయిన వారిగా ఉన్నాం. ఇక దీన్ని పోగొట్టుకోకూడదు. చేయండి ప్రార్థన. రోజుకి 9, 12, 3 కాదు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేయండి అయ్యా. మీకు వీలైన మార్లు వీలైన సార్లు చేయండి ప్రార్థన. ఎస్ఆర్నో? కొన్ని స్థలాల్లో కొన్ని ఆత్మలు ఉంటాయని చెప్తాడు దేవుడి ప్రవక్త. అవునా? ఇది ప్రార్థన స్థలము. ఇది అచ్చంగా దేవుడి ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసిన స్థలము. మీ ఇంట్లో చేసుకున్న ప్రార్థనకి, సంఘంలోకి వచ్చి చేసుకున్న ప్రార్థనకి వ్యత్యాసం ఉందా అయ్యా? ఒంటరిగా వ్యక్తిగతంగా వచ్చి చాలామంది ప్రార్థన చేసుకోవడం చూసా, స్త్రీలనే చూసా, పురుషులను ఎప్పుడు చూడలేదు. కానీ మీ వ్యక్తిగత ప్రార్థనలకు ఇంటి దగ్గర చేసుకున్న వాటికి, సంఘంలో మందిరంలో చేసుకునే వ్యత్యాసం ఉందా? చేస్తున్న వాళ్ళు అడగండి, చెప్తారు వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు. ఇంటి దగ్గర చేసుకుని తప్పని చెప్పను, కానీ కొన్నిసార్లు ఆ స్థలంలో ఉండే ఆత్మ మీ పైన పనిచేస్తుంది. నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు, అక్కడ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అది. అందుకే కొన్నిసార్లు ఏంటంటే స్థల మార్పిడి అవసరం. ఎక్కడైతే దేవుడి యొక్క అధికమైన అభిషేకము ప్రతిష్ఠించబడిన స్థలాలు ఉంటాయో అక్కడికి వెళ్ళాల్సిందే. లేకపోతే బ్రహ్నం గారు తన ఇంట్లో చేసుకోలేడా? సబీనో క్యాన్యన్కి వెళ్ళే చేసుకోవాలా ప్రార్థన? యేసుప్రభు అందరితో చేసుకోలేడా? పోతూ పేతురు జెబెదయి కుమారులు మాత్రం పెట్టుకొని పోవాలా కొండ మీదకి? ప్రార్థన ఖచ్చితమైన స్థలాలు ఉంటాయి కదయ్యా. ఎక్కడైనా చేయి, పర్వాలేదు. కానీ నీకు ఒక ప్రత్యేకించబడిన స్థలము, ప్రతిష్ఠించబడిన స్థలాన్ని దేవుడు నీకు ఇస్తే అక్కడికి ఎందుకు వెళ్ళి చేయలేకపోయాం మనము? దాన్ని తప్పుగా ఎంచాడా దేవుడు దాన్ని? అయ్యా, ఇజ్రాయేల్ అందరూ వారు యెరూషలేం ప్రాంతంలో వారు ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ చేస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మందిరానికి వచ్చి కూడా ప్రార్థన చేసుకొని దినాలు కేటాయించారు. ఆయన వ్యక్తిగత ప్రార్థనలు చేయాలయ్యా. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిందే. నీకు విషయం చెప్తా చూడండి, నువ్వు చూసే కోణం మారాలి, పర్స్పెక్టివ్ మారాలి. అన్న ఎన్ని వందల వేల మార్లు ప్రార్థన చేసి ఉంటే ఆమె ఇంట్లో, కానీ చివరిగా ఆమె చేసిన ప్రార్థన వినబడింది మందిరంలో చేసినప్పుడే. చేశారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే స్థలాలకు ఆత్మలు ఉంటాయ్యా. అక్కడ ఉండే అభిషేకాలు వేరు. అక్కడికి రాగానే మన ఆలోచన, మన నడుపు, మన తలంపు అన్నీ మారిపోతాయి. ఒక మాట చెప్తా చూడు, ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, బయట పిలిస్తే టక్కని ప్రవేశించిన ప్రార్థన చేస్తున్నావు, ఆమె అన్ని వెళ్ళిపోయినావా లేదా? అట్లాంటివి ఉన్నాయా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, ట్రైన్ అని ఫోన్ వచ్చింది, ప్రవేశించిన ప్రార్థన చేస్తున్నావు, ఆమె లేదా మధ్యలో ఇటు చూసి ప్రార్థన కంటిన్యూ చేసిన దినాలు ఉన్నాయా లేవా? మందిరంలో అట్లా చేయలేవు. భయం కలుగుతుంది లోపల. ఒక స్వరం చెప్తుంది, దేవుడు మందిరంలోకి వచ్చాడు, జాగ్రత్త రా అని. ఇక్కడ ఉండే ఆత్మ అట్లా నడిపిస్తుంది మనల్ని.
అందుకే నేను 100 సార్లు చెప్తాను, మందిరానికి రండి అయ్యా. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన చేసుకోండి. బట్ నీవు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ప్రభుత్వం ఏకాంతంగా గడపాలనుకుంటే ఇక్కడ రండి. మీకు ఎప్పుడన్నా మూసేసి ఉంటుందా? మేము మన తాళం వేసుకుని ఇది మాదన్న మీద ఎప్పుడన్నా భలే చేస్తారయ్యా. అదేదో ఇది ఓన్లీ ఈ సొంగ వచ్చంగా స్త్రీలే కానంటే ఆడోళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని చూసాను, మొగలు వాళ్ళు వస్తలేరు, ఎక్సెప్ట్ డేవిడ్ రాజు గారు తప్ప. అట్లా కాదు, నువ్వు నీ ఇంట్లో చేసుకున్న ప్రార్థనలు ఇంట్లో చేసుకో. బట్ ఈ స్థలంలో ఒక ఆత్మ ఉంది, ఈ స్థలానికి దేవుడు ఒక ప్రతిష్ఠిత ఇచ్చాడు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడ చేసే ప్రార్థన కొన్ని వినబడతాయి కదయ్యా. ఎస్, మళ్ళీ మీరు అందరు ఇక్కడ వరుసగా వచ్చి చేసే ప్రార్థనలు ఏం జరుగుతుంది తెలుసా? ఈ స్థలం ప్రత్యేకంగా ప్రార్థనల కొరకు కేటాయించబడి ఇక్కడ ఉండే అభిషేకము తర్వాత రాబోయే దినాలు జరగబోయేటువంటి మన వాక్య పరిచర్యకు ఆరాధనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇటు 2 లాభము, తల్లి బిడ్డ న్యాయం. సార్, తల్లి బిడ్డ న్యాయం చేసుకోవాలా, మీకు న్యాయము, సంఘానికి న్యాయము, అందరికీ లాభమేగా. కానీ అది చేయడం లేదు. మనం వస్తున్నారు మందిరానికి, కాపరితో మాట్లాడితే సరిపోద్దా? దేవుడితో మాట్లాడరా? మాట్లాడాలా, మాట్లాడి తీరాలా, ఆ పని చేయాలి. అని అంటే ఇంకొచ్చి ముందుకు రండి. వెల్ సేడ్. What we going to do? All right. Said, I will tell you what we are going to do. We are going to take the baby. And we are going to have a little party. And we are going to take the baby. సరిపోతుంది. అని అక్కడ ప్రార్థనని తారు కదా, ఇది రోడ్లన్నీ పాడైపోయినప్పుడు దాన్ని ఫిక్స్ చేసే తారుతోని పోల్చి చూపించాడు. మనలో ఉన్నటువంటి దాన్ని బయటకి తీసేయాలన్నా, మనలోనికి లోకం రాకుండా ఉండాలన్నా ఏకైక ఆయుధం ప్రార్థనే. ఇప్పుడు పొద్దున తినకపోతే మా పిల్లోడికి ఆకలేస్తుందేమో అన్న బాధనిలో కలిగి చూసావా? సేమ్ దేవుడు అట్లాగే చూస్తాడు. పొద్దున ప్రార్థన చేసుకోలేవనుకో, నా పిల్లల్లోకి లోకం వెళ్ళిపోతుందిరా అంటాడు ఆయన. ఖచ్చితంగా అబ్బా అయ్యోడు మీ పిల్లోడు రోజులో 2 పూటలు తినడానికి ఏమనిపిస్తుంది నీకు? చిక్కిపోతావు నాన్న అంటావు లేదా? నువ్వు అట్లాగే దినమంతట్లో చేసుకోవాల్సిన సార్లు ప్రార్థన చేసుకోకపోతే ప్రభు అదే అంటున్నాడు, దయ్యం పడుతుంది నాన్న అంటాడు ఆయన. అలాంటి వ్యక్తులుగా మనం కాకుండా మన పిల్లలపైన ఎంత ప్రేమ కలిగి ఉన్నామో, ఎలా పోషిస్తున్నామో, ఆరోగ్య విషయాల్లో ఆత్మీయతలో ప్రభు మనకంటే ఎక్కువైన బాధ్యత కలిగి ఉన్నాడు ఆ విషయాల్లో. అంతేనా కాదా? దయచేసి మీ పిల్లల యొక్క ఆహార విషయాల కంటే ఎక్కువగా ఆత్మీయ విషయాలు ఎక్కువ చూసుకోండి. మీరు పిల్లోడికి తిండి పెట్టినామా లేదా, వంటలు చేసినామా లేదా, ఇట్లాంటి ఆలోచన కలిగిన ప్రతి పేరెంటు, ప్రతి పిల్లలు శోధనలో పడి పాపులుగానే బయటకు రావడం నేను చూస్తాను కూడా. మీరు పెట్టే భౌతిక ఆహారాల వల్ల వాడికి ఆరోగ్యం రావడం కంటే ఎక్కువగా అనారోగ్యాలే వస్తాయి. ప్రార్థనతో ఉండి నువ్వు పెట్టే 2 మెతుకులైనా సరే వాడికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. మాట వింటున్నారా? నేను నా పిల్లలకు వంట చేయొద్దాం, అందుకే ప్రార్థనకు రాలేదు, అది అనారోగ్యాన్ని కలుగజేస్తుంది కదా. వాడు రేపు పొద్దున బుద్ధిహీనుడు అవుతాడు. వాడు రేపు పొద్దున చాకచక్యం కలిగిన వాడుగా కానీ, వివేచన కలిగిన వాడుగా కానీ అన్ని నిలబెట్టదు కదా. అది మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది అయ్యా ఆహారాలు, వస్త్రాలు కాదు, ప్రార్థన జీవితాలు ఇవ్వాలా. అంతేనా కదా? ఇప్పుడు నేనే ఆహారం తీసుకోవట్లేదు, వానికి ఏమి ఇవ్వగలుగుతా? నేనే బలంగా లేను, వానికి ఏమి ఇవ్వగలుగుతా? కొన్ని 100 మార్లు చూసాము తల్లిదండ్రులు చేసే తప్పిదాలు పిల్లల పైన దోష రూపంలో పడతా ఉన్నాయి. పాప రూపంలో పడకపోయినా దోష రూపంలో పడతా ఉన్నాయి అని చెప్పాను నేను మీకు. అవునా కదా? ఇప్పుడు నా పిల్లలే తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను, నా కాలు ఇరిగింది. ఇప్పుడు నా కాలు ఇరగడం వల్ల నా పిల్లలు కూడా బాధపడతారు పడా? నా ఆర్థిక సమస్య, నా ఇరుకులు, ఇబ్బందులు పరోక్షంగా ప్రత్యక్షంగా వాడిపైన ఖచ్చితంగా పడతాయి. ఎస్ సార్. ఇప్పుడు నా కాలు ఇరిగింది, నేను వెళ్ళి పని చేసుకోలేకపోతున్నా, సంపాదించలేకపోతున్నా, దానివల్ల నా కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, నా పిల్లోడి పైన కూడా ప్రభావం చూపుతుంది. అది నేను చేసే తప్పుకి వాడు అనుభవిస్తున్నాడు శిక్ష కూడా. వాడు తప్పు చేయకపోయినా వాడు అనుభవిస్తున్నాడుగా. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అయ్యా నేను మీకు ఇవ్వగలుగుతా ద గ్రేటెస్ట్ వెపన్ టు ఎ బిలీవర్ ప్రార్థన. శోధనలో తప్పించుకొని వెళ్తారా? శోధన గుండా జయించడానికి వెళ్తారా? శోధనలో పడి పాపస్తులు అవుతారా? ఇదన్నీ కూడా నిర్ధారణ చేసేది ప్రార్థన ఒకటే. దేవుడు అంటాడు అసలు శోధనలో పడడం గురించి కాదు, అసలు శోధనలో పడకుండా ఉండే ప్రార్థన చేసుకోండి అంటాడు ఆయన. అవునా? అందుకే ఆయన నా పరలోక ప్రార్థన కూడా ఏమంటాడు? ప్రవేశిస్తే ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, గెలుస్తావేమో కొన్ని మార్లు. శోధనలో ప్రవేశించిన తర్వాత అక్కడ విజయాలు అపజయాలకు మధ్యలో 90% అపజయమే, 10% విజయం ఉంటుంది. కరెక్టేనా? మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా సరే దానిలో పడిన తర్వాత
నువ్వు ప్రార్థనకి కలవమన్నాను. పడిన తర్వాత 90% అపజయమే, 10% ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఫోన్ తీసుకున్నావు, చూస్తున్నావు, చూసినప్పుడు దేవుడికి అయిష్టంగా మనం నడవకూడదు అని మూసేసి పక్కన పెట్టిన దినాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అట్లా పక్కన పెట్టిన దినాల కంటే కంటిన్యూషన్ దినాల సంఖ్య ఎక్కువ. కరెక్టేనా? శోధన అదే జరుగుతుంది. శోధనలో 90% అపజయాలు ఉంటాయి, 10% విజయాలు ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటాడంటే అసలు శోధనలోకి వెళ్ళి గెలుద్దాం అనుకున్నటువంటి ఈ మూర్ఖత నీకెందుకు, ప్రవేశించకుండా ఉండడం కోసం ప్రార్థన చేయి. అందుకే అక్కడ పరలోక ప్రార్థనలో కానీ ఇక్కడ గెత్సెమనే తోట దగ్గర కానీ యేసుప్రభు చెప్తున్నదే, శోధనలోకి ప్రవేశించకుండా ఉండడం కోసమే ప్రార్థన చేయండి. ప్రేయర్ డస్ కీప్ యూ సేఫ్. శోధనల నుంచి మిమ్మల్ని భద్రత కలగజేస్తుంది, లోకం నుంచి భద్రత కలగజేస్తుంది, దుష్టు నుంచి మీకు భద్రత కలగజేస్తుంది. అయ్యా ప్రార్థన చేద్దాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నిన్ను నువ్వు సామాన్యతలో దాచుకునేటువంటి దేవుడవై ఉన్నావు. ప్రభా, నిజంగానే సామాన్యతలోనే నీవు ఉన్నావన్న విషయాన్ని ఈ వర్తమానం బలంగా ప్రకటిస్తున్నటువంటి విమోచన గ్రంథ ప్రారంభాన్ని చూసాం. ఆయన ఈ సామాన్యమైన మాటలు మా జీవితాల్లో ఫలభరితమగులాగున, మమ్ములను మార్చులాగున నాయన మాకు భద్రత కలగజేయబడాలని ఆశపడతా ఉన్నాము. తండ్రి, మీరు మేమును అతి సమీపంగా నివసించాలనియు, మీ చిత్త ప్రకారం అడుగు ప్రతిదీ కూడా పొందుకుంటామనే ధైర్యాన్ని కలిగింపజేయాలనియు, గూఢమైనటువంటి సంగతులను చూచినటువంటి ఆ యొక్క గొప్ప స్థితిగతులకు మేము వెళ్ళాలనియు, మరణంలో నుంచి జీవమును ఉత్పత్తి చేయబడాలనియు, అన్ని విషయముల నుంచి భద్రత కలిగింపజేయబడాలనేటువంటి ఆలోచనతో ప్రభువా మేము ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాం. నాయన దుష్టుడు మమ్మల్ని ప్రభు శోధనలో పడేసేటువంటి నాయన అలాంటి జీవితాలు కలిగి ఉండకుండా ఉండడానికి మేము బలమైన ప్రార్థన జీవితాలు కలిగింపజేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. దయచేసి ప్రభు నాయన ఈ మాటలు వింటున్న మా అందరిపైన నాయన ఈ సమయంలో నీ ప్రార్థన అనేటువంటి ఆత్మను మా పైన కుమ్మరించండి ప్రభువా. ఓ దేవా, మా పైన ఆ ప్రార్థన ఆత్మ లేకపోతే అటు ఇటు కదలబడేటువంటి రెల్లులాగా ఉంటున్నాం నాయన. ఏ విషయం పడితే ఆ విషయం వైపునైనా మేము మర్చబడతా ఉన్నాం నాయన. దయచేసి మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా దోషములు తీసివేయండి, మా పాపములు క్షమించండి నాయన. మేము ఒకప్పుడు ప్రార్థన జీవితాలు బలంగా కలిగి ఉండకపోవడం వల్లే ఈ రోజున మేము శ్రమల్లో, ఇరుకులలో, శోధనలో పడిపోయి ఉన్నాము నాయన. కానీ ఇప్పటికీ నా తండ్రి, మేము నిజంగానే ఆ ప్రార్థన అయినటువంటి నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ఆ బలవంతమైన శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని పట్టుకొని ఇప్పుడున్న ఈ శోధనలోంచి మేము జయించినటువంటి కృపను మాకు దయచేయండి. ఒకవేళ అత్యల్ప స్థాయిలో మీరు మమ్మల్ని ఆ శోధనల గుండా నడిపింపజేసి విజయాన్ని అప్పజెప్పాలనేటువంటి చిత్తాన్ని మీరు కలిగి ఉంటే ఆ అడవి దున్న వల్లే బైసన్ లాగా నాయన మేము ఆ యొక్క శ్రమకు ఎదురుగా వెళ్ళి దాన్ని జయించే శక్తిమంతులుగా తయారు చేయండి. మా ఎడల మీరు కనికరం చూపమని ఓ సర్వోన్నతమైన తండ్రి, కృపా కనికరం గల దేవ నాయన, సామాన్యతలో మాట్లాడున్నటువంటి ఆ వాక్ శక్తి నాకు అనుగ్రహించింది నీ కృతజ్ఞతలు ప్రభువా. దీనివల్లనే ఆత్మలు బాగుపడతాయి నాయన, దీనివల్లనే మా జీవితాలను మేము మార్చుకోగలుగుతాం నాయన. అలాంటి ఒక గొప్ప ధన్యత ఈ సంఘమునకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కృప చూపి బలపరచమని, మధ్యాహ్న కాల సమయంలో జరగనటువంటి ఆరాధనలు కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.